స్వాగతం. సో మనందరికీ తెలిసి ఈరోజు ఈ బయో న్యాచురల్స్ ది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఒక ఎక్స్ట్రాడినరీ సెషన్. సో అందరూ కూడా మీ టీంలో ఇంకెవరైతే రాలేదో వారిని మీరు ఇన్వైట్ చేయండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మార్కెట్ లో ఈరోజు ఏదైతే మనకు న్యూట్రిషన్ ఇంకా అందడం లేదో అలాంటి ఒక న్యూట్రిషన్ మనం ఇచ్చి ఇంకా హెల్త్ బాగా చేసుకునే అవకాశం ఉంది. సో దానికోసం ఈ రోజు ఒక మంచి సెషన్ నేనైతే తీసుకోబోతున్నాను. సో మీరందరు కూడా ఇన్వైట్ చేయండి. ఓకే, సో ఐ విల్ షేర్ ద స్క్రీన్ రైట్ నౌ. సో హెల్త్ ఇష్యూస్ ఈరోజు చాలా మందికి వస్తున్నాయి. మనమైతే మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా కూడా మనం ట్రీట్మెంట్ అనేది దానికి చేస్తున్నాము. దాంతో పాటు మనకున్న హెల్త్ ఇష్యూస్ ఈరోజు ఆరోగ్య సమస్యలతోటి ఎంతో మంది బాధపడుతున్నారు. మరి అలాంటి ఆరోగ్య సమస్యలతోటి అంటే లైక్ దట్ మీకు షుగర్ కానివ్వండి, లేదా బీపీ కానివ్వండి, లేదా థైరాయిడ్ అనుకోనివ్వండి, ఇంకా చూస్తే మనకి వెరీ సీరియస్ అంటే ఇప్పుడు హెయిర్ ప్రాబ్లం కూడా ఉంది. ఇంకా చూస్తే మనకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి. ఓకే, సో క్యాన్సర్ కూడా వస్తుంది. ఎందుకు అలా వస్తున్నాయి అన్ని డిసీజెస్? సో దాని గురించి మనం ఈ రోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకసారి ఈ బయో న్యాచురల్స్ ఏదైతే సప్లిమెంట్స్ మనం ఇస్తున్నామో ఇట్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఈ రోజు మనం మార్కెట్ లో చూస్తున్నాం. చాలా మందికి కూడా ఇచ్చాము, అలాగే వారి రిజల్ట్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. మరి అలాంటి రిజల్ట్స్ అంటే దీనికి ఎందుకంత మనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎందుకు దీన్ని మనం మార్కెట్ లో తీసుకెళ్ళాలి, అసలు ఈ న్యాచురల్ సప్లిమెంట్స్ ని తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది అనేది కూడా మనం ఈరోజు చూద్దాం. ఎందుకంటే మీరు మార్కెట్ లో వెళ్ళి ఎవరికైనా పర్సన్ కి చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాలెడ్జ్ తీసుకోవాలి. అలాంటి నాలెడ్జ్ ని మనం ఈ రోజు ఇద్దాం. సో బీ పార్ట్ ఆఫ్ హెల్త్ రెవల్యూషన్. సో మన సాగర్ జోషి గారు కూడా చెప్తూనే ఉన్నారు ఎవ్రీ టైం మీరు ప్రతిదీ కూడా నేర్చుకొని ఇంకొకరికి నేర్పించే విధానంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇంకా హెల్త్ గురించి తెలుసుకుంటున్నాము, హెల్త్ ని ఎలా కాపాడుకోవాలి, అలాగే ఛాలెంజ్ అయితే అయ్యింది. మరి దీని గురించి తెలుసుకోబోతుంది మీరు డైరీ ఇంకా పెన్ కూడా తీసుకోండి. ఒక ముఖ్యమైన పాయింట్స్ ఎక్కడైతే మీకు అనిపించాయో అది నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎవ్రీ టైం వీడియో వినడం కానివ్వండి, అదర్వైజ్ కొన్ని క్వశ్చన్స్ కి రేస్ చేసినప్పుడు మీకు అది ఈజీగా మీరు ఒకసారి ఆ పాయింట్స్ చూసుకుంటే మీరు ఈజీగా చెప్పే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఈ సమాజంలో ఎక్కువగా వ్యాధులు ఇంకా రోగాలు ఎక్కువగా అవుతున్నాయి. దానికి తగ్గట్టుగా ఏం చేస్తున్నాం, అందరము మందులైతే వాడుతూనే ఉన్నాము. ఆ మందుల వాడకం అనేది ఎక్కువగా అయిందని చెప్పొచ్చు. మరి ఈ మందుల ఎంత డబ్బు ఖర్చు అవుతుంది ఈ రోజు మందులు వాడడానికి అందరికీ తెలుసు. సో ఎవ్రీ మంత్ 5,000 to 10,000 ఖర్చు చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఓన్లీ మెడిసిన్స్ కోసం. మరి ఇలా మీరు అంటే సైమల్టేనియస్లీ ఎన్నో రకాల డిసీజెస్ తోటి బాధపడుతూ చాలా టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటే తొందరగా ఏజింగ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆర్గాన్ డ్యామేజ్ కూడా మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ థామస్ అల్వా ఎడిసన్ ఇంతకు ముందే అంటే ఎన్నో సంవత్సరాల క్రితమే ఒక కొటేషన్ ఇచ్చారు. అదేంటంటే ద డాక్టర్ ఆఫ్ ద ఫ్యూచర్ విల్ నో లాంగర్ ట్రీట్ ద హ్యూమన్ ఫ్రేమ్ విత్ డ్రగ్స్ బట్ రాదర్ విల్ క్యూర్ అండ్ ప్రివెంట్ డిసీజ్ విత్ న్యూట్రిషన్. మరి వీరు అన్నది ఏంటంటే ఫ్యూచర్ లో డాక్టర్స్ అంటే మెడిసిన్స్ అంటే డాక్టర్స్ ట్రీట్ చేసేది మెడిసిన్స్ తో కాదు, యాక్చువల్లీ న్యూట్రిషన్ తో మాత్రమే అంటే డిసీజెస్ ని మనం క్యూర్ చేయొచ్చు. అంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే న్యూట్రిషన్ తో శరీరాన్ని ఆరోగ్యంగా చేస్తారు అని చెప్పారు ఆల్రెడీ థామస్ అల్వా ఎడిసన్. మరి మనం ఎందుకు ఈరోజు సలాడ్స్, ఫ్రూట్స్ అవన్నీ తినాలి అని చెప్తున్నాము. అలాగే జంక్ ఫుడ్ తీసుకోకూడదు, బయట ఫుడ్ ని మీరు తినే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి అనేది మనం చెప్తూనే ఉన్నాం. సో బట్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. బట్ ఏం చేస్తున్నాము అంటే అది ఫాలో చేయలేకపోతున్నాం ప్రాపర్లీ. అందుకే ఏదో ఒక వ్యాధుల బారిన మనం పడుతూనే ఉన్నాము. ఒకటి కాదు, ఎన్నో రోగాలు అనేది వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఫుడ్ కన్సెప్షన్ అనేది ఈ రోజు అందరికి పాడైపోయింది అనమాట. అలాగే వెన్ డైట్ ఈజ్ రాంగ్ మెడిసిన్ ఈజ్ ఆఫ్ నో యూస్.
వెన్ డైట్ ఈస్ కరెక్ట్, మెడిసిన్ ఈస్ ద నో నీడ్. అంటే ఆయుర్వేదంలో చెప్పిన మాట ఇది. అంటే ఏం చెప్పారు అంటే, డైట్ మీరు ఎప్పుడైతే రాంగ్ గా తీసుకుంటారో అప్పుడు మెడిసిన్ ఎంత ఇచ్చినా లాభం లేదు. కానీ మీరు మీ డైట్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో అప్పుడు మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకున్న ఫుడ్ ఎంత ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, దాంట్లో న్యూట్రిషన్ ఉందా లేదా, అలాగే అది శరీరానికి ఏదైనా యూస్ చేస్తుందా లేదా అనే దాని మీద మనం ఫోకస్ అనేది చేయాలి. వాట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్ అంటే, ప్లానెట్ మీద ఏది పవర్ఫుల్ మెడిసిన్ అంటే, డ్రగ్ అంటే మనం ఈజీగా చెప్పే ఆన్సర్ ఏంటంటే అది ఫుడ్ అన్నమాట. అంటే ఫుడ్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ డ్రగ్ ఆన్ ద ప్లానెట్. అంటే ఫుడ్ తోటే మనం ఎలాంటి మెడిసిన్ లేకుండా ఓన్లీ ఫుడ్ తో మాత్రమే మనం ఎన్నో రకాల డిసీజెస్ ని సమూలంగా అంటే నిర్మూలించవచ్చు అన్నమాట. కానీ ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలియదు. ఎందుకంటే మనం మన నాలుక మాట వింటాము, మన శరీరం మాట మనం వినము. శరీరం ఎప్పుడూ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సమ్ డిసీజెస్ ఏదైతే వస్తున్నాయో అది ముందుగానే చెప్తుంది మీకు. అంటే కొన్ని నొప్పుల రూపంలో కానివ్వండి, వామిటింగ్ సెన్సేషన్ రూపంలో కానివ్వండి, లేదా మోషన్స్ రూపంలో కానివ్వండి, ఫీవర్ రూపంలో కానివ్వండి, మన బాడీ మనకి ఇండికేట్ చేస్తుంది. కానీ మనం అది ఇగ్నోర్ చేస్తాము. దాన్ని ఏం చేస్తామంటే దాన్ని రూట్ కాజ్ అంటే, ఎందుకు మీకు జలుబైంది, ఎందుకు మీకు ఫీవర్ వచ్చింది, ఎందుకు మీకు స్టమక్ పెయిన్ అవుతుంది, దాని రూట్ కాజ్ మీద మనము వర్క్ చేయకుండా ఆ నొప్పికి అప్పటికి అప్పుడు ఒక మెడిసిన్ వేసేసుకొని దాన్ని స్టాప్ చేసేస్తాం అన్నమాట. అంటే దాన్ని టెంపరరీగా ఆ నొప్పిని మనం ఆపేస్తాం, కానీ అది రిపీటెడ్ టైమ్స్ మళ్ళీ వస్తుంది. కానీ అక్కడ మెడిసిన్ బదులు మీరు ఒక ఫుడ్ ని యాజ్ ఎ మెడిసిన్ గా తీసుకున్నప్పుడు అది ఆ వ్యాధి మీద వర్క్ చేస్తుంది అనమాట. టుడే ఫుడ్ హ్యాస్ బికమ్ ద మోస్ట్ డిస్ట్రక్టివ్ డ్రగ్. అంటే ఈ రోజు ఫుడ్ అనేది చాలా డిస్ట్రక్టివ్ అంటే ఏంటంటే డ్యామేజ్ చేస్తుంది, అదొక డ్రగ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ బర్గర్ ఉంది, లేకపోతే ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయి, పిజ్జాస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మైదా తోటి తయారు చేసిన పదార్థాలు. ఇలాంటివి మనం తిన్నామంటే కడుపు లోపల మొత్తం ఏదైతే జీర్ణాశయ గోడలు ఉన్నాయో వాటికి ఆ మైదా అనేది అతుక్కుపోతుంది. మీరు చూడండి, ఇప్పుడు మైదా పిండి తడిపి చూస్తే అది కడుక్కున్నా వెళ్ళిపోదు అనమాట, చాలా అంటుకొనే ఉంటుంది. అలాగే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నారు అంటే చేతులకు నూనె అంటితే సబ్బు పెడితే కానీ అది పోదు. అంటే మరి మన జీర్ణాశయ గోడల లోపల కూడా ఎంత పేరుకుపోయి ఉంటుంది. ఎంతో జంక్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ వ్యర్థ పదార్థాలు అంటే ఆ మైదా తొందరగా డైజెస్ట్ అవ్వదు. సో అదంతా కూడా మిగిలిపోయిన పదార్థాలు ఏదైతే ఉన్నాయో, వ్యర్థ పదార్థాలు ఏదైతే ఉన్నాయో, జీర్ణాశయ గోడలకు కానివ్వండి, లేదా ప్లీహము గోడలకు కానివ్వండి, లివర్ లైనర్స్ కి కానివ్వండి, ఎక్కడ ఆహారం వెళ్ళే ప్లేస్ ఉంటుందో అక్కడ దాని గోడలకు అది అతుక్కుపోతుంది. అప్పుడు అది ఎంత అయినా కూడా లేయర్స్ గా ఫామ్ అయిపోతుంది. దాని వల్లనే మనకు డిసీజెస్ అంటే మన ఆర్గాన్స్ అన్ని కూడా మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఫార్ములా టు ఈట్ హెల్దీ. మరి ఒక ఫార్ములా ఉంది, మనం ఒక హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అంటే H=N/C. అంటే హెల్త్ = న్యూట్రియన్స్ బై క్యాలరీస్. ఓకే, సో అది ఏంటో మనము చూద్దాము. అంటే మీరు ఎంత న్యూట్రియన్స్ తీసుకుంటున్నారో, ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా మన ఫుడ్ అనేది ఉంటుంది. ఇక్కడ లో న్యూట్రియన్స్ పర్ క్యాలరీస్, అలాగే హై న్యూట్రియన్స్ పర్ క్యాలరీస్ అని ఒక పిక్చర్ ఉంది. అంటే ఇప్పుడు బిస్కెట్స్ చూడండి ఎన్ని ఉన్నాయి, ఒక 10-12 బిస్కెట్స్, ఒక దాంట్లో ఒక 2 బిస్కెట్స్ మీరు తీసుకున్నా కూడా, మీరు తిన్నా కూడా 98 క్యాలరీస్ వస్తాయి. ఓకే, అలాగే ఒక యాపిల్ మీరు తిన్నారు అంటే 95 క్యాలరీస్ వస్తుంది. కానీ ఇక్కడ హెల్దీ ఫుడ్ ఏంటి అంటే యాపిల్. అంటే 2 బిస్కెట్స్ కే 98 క్యాలరీస్ వస్తుంది. అంటే చూడండి, అక్కడ వెయిట్ అనేది పుట్ ఆన్ అవుతుంది. మీరు టోటల్ బిస్కెట్ ప్యాకెట్ తిన్నారు అంటే మీకు చాలా ఫ్యాట్ అనేది అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. దానివల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు.
అలాగే ఒక యాపిల్ కి 95 క్యాలరీస్ వస్తుంది, కానీ దట్ ఈస్ హెల్దీ ఫుడ్. మీ వెయిట్ అనేది గెయిన్ అవ్వదు. దాని నుంచి వచ్చే న్యూట్రిషన్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న విటమిన్స్ ఏదైతే ఉందో అది మీ బాడీలో వెళ్తుంది. ఈ బిస్కెట్ లో విటమిన్స్ అవేమి ఉండవు, ఓన్లీ మైదా షుగర్ తప్ప. దానివల్ల ఏమవుతుంది, వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. అంటే హెల్దీ క్యాలరీస్ ఏంటి అంటే యాపిల్ తిన్నప్పుడు వచ్చే క్యాలరీస్ హెల్దీ క్యాలరీస్. బిస్కెట్స్ తిన్నప్పుడు వచ్చిన క్యాలరీస్ అది మనకు మన శరీరానికి హాని చేస్తుంది. అలాగే ఐ జస్ట్ ఎయిట్ స్టిల్ ఐ ఆమ్ హంగ్రీ అంటే నేను ఇప్పుడే తిన్నాను అయినా కూడా నాకు ఎందుకు ఆకలి అవుతుంది అంటే, రిమెంబర్ వెన్ యువర్ బాడీ ఈజ్ హంగ్రీ ఇట్ వాంట్స్ న్యూట్రియన్స్ నాట్ క్యాలరీస్. అంటే మీకు అనిపిస్తుంది కొంత, ఇప్పుడే తిన్నాను కదా వెంటనే నాకు ఎందుకు ఆకలి అవుతుంది అంటే, మీకు ఆకలి అవుతుంది అన్నప్పుడు బాడీ ఏం అడుగుతుంది మిమ్మల్ని అంటే న్యూట్రియన్స్ ఇవ్వండి అని అడుగుతుంది, కానీ క్యాలరీస్ ఇవ్వమని చెప్తలేదు మన బాడీ. మనం ఏం చేస్తున్నాము, ఆకలి కాగానే హెవీ డైట్, హెవీ ఫుడ్, ఫ్యాట్ కాంటెంట్ ఫుడ్, హెవీ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నాం. అంటే లైక్ పిజ్జా అనుకోనివ్వండి, బర్గర్ అనుకోనివ్వండి, అసలు రకరకాల ఇప్పుడు పాస్తాలు అనుకోనివ్వండి, మ్యాగీ అనుకోనివ్వండి, అంటే ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలు అనమాట. అవన్నీ మనము చెత్త పదార్థాలు తీసుకుంటున్నాం ఈరోజు. దానివల్ల హై క్యాలరీస్ అనేది బాడీలోకి ఇంజెక్ట్ అవుతున్నాయి, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. అలాగే మనకు లివర్ డ్యామేజ్ అవుతుంది. లివర్ అనేది మనం తీసుకున్న ఫుడ్ ని అది డైజెస్ట్ చేస్తుంది. ఓకే, మీరు లివర్ మీద ఎక్కువ భారం వేస్తున్నారనమాట. మనం తీసుకునే ఇది హై క్యాలరీస్ ఫుడ్ ఏమవుతుంది, లివర్ కి డ్యామేజ్ చేస్తుంది, లివర్ కి ఓవర్ బర్డెన్ అవుతుంది. ఇప్పుడు మన తల మీద ఒక రాయి, పెద్ద బండరాయి పెడితే అలాగే నడుచుకుంటూ వెళ్ళాము అనుకోండి, అలాగే ఆ బండరాయి కాకి దాని మీద ఇంకొకటి పెట్టారు రాయి అంటే అప్పుడు మనకి ఎంత భారం అవుతుంది, మనం ముందుకు ఒక అడుగు కూడా వేయలేము. సో అలాంటి సిచ్యువేషన్ ఈ రోజు మన లివర్ బేర్ చేస్తుంది. మన లివర్ మీద అంత పెద్ద బండరాళ్ళు పెడుతున్నాం మనం, ఎందుకంటే హై క్యాలరీస్ ఫుడ్ తీసుకుంటున్నాము. అది డ్యామేజ్ అనేది స్టార్ట్ అయింది ఈ రోజు. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటున్నాం, గ్రేడ్ 1 అంటున్నాం, గ్రేడ్ 2 అంటున్నాం, గ్రేడ్ 3 అంటున్నాం. ఎందుకు వస్తున్నాయి ఇదంటే మనం తీసుకునే ఫుడ్ అనేది కరెక్ట్ గా లేదు. అయితే మీరు గుర్తుపెట్టుకున్నది ఏంటంటే, మన బాడీ ఎప్పుడైతే ఆకలేస్తుంది అంటే దానికి మనం న్యూట్రిషన్ ఇవ్వాలి తప్ప క్యాలరీస్ అనేది మనం ఇవ్వకూడదు. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఏనుగు రూపంలో కొంతవరకు ఒక మంచి మీనింగ్ఫుల్ అర్థం, అంటే ఒక అర్థం వచ్చేటట్టుగా చెప్పడం జరిగింది మన బాడీ గురించి. అదేంటంటే, ఒక 6 మంది పర్సన్స్ గుడ్డి వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కళ్ళు కనపడం అసలు. సో వారిని తీసుకెళ్లి ఆ ఏనుగు దగ్గరికి నిలబెట్టి ఏనుగు ఏ ఆకారంలో ఉంది అని చెప్పమంటారు అనమాట. సో అప్పుడు ఆ పర్సన్ లో అంటే అందరు కూడా బ్లైండే. మరి ఫస్ట్ పర్సన్ ఎప్పుడైతే వచ్చారో దీన్ని డిస్క్రైబ్ ఎలా చేస్తారంటే, ఏనుగు తొండాన్ని పట్టుకొని ఏనుగు ఒక పాములాగా ఉంది అని చెప్పడం జరిగింది. సెకండ్ పర్సన్ వచ్చేసి తోకని పట్టుకుంటాడు, అప్పుడు ఆ పర్సన్ ఏమంటారు, తోక ఇది తాడులాగా ఉంది అంటారు అనమాట. థర్డ్ పర్సన్ వచ్చేసి కాళ్ళను పట్టుకొని ఇది స్తంభం లాగా ఉంది అంటారు. ఫోర్త్ పర్సన్ వచ్చేసి దాన్ని దంతాన్ని పట్టుకొని ఏమంటారంటే ఇది ఆయుధం లాగా ఉంది అంటారు. ఫిఫ్త్ పర్సన్ ఏనుగు కడుపును పట్టుకొని ఇది పెద్ద గోడలాగా ఉంది అని చెప్తారు. అలాగే సిక్స్త్ పర్సన్ వచ్చి దాని చెవులను పట్టేసుకొని ఏం చెప్తారంటే ఇది ఒక పల్చని ఫ్యాన్ లాగా ఉంది అని చెప్తారు. బేసిక్ గా అందరూ 6 పర్సన్స్ కూడా ఏం చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏనుగుని డిఫరెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, కానీ వాళ్ళ దాంట్లో నిజం చెప్తున్నారా అంటే, కరెక్ట్ గా చెప్తున్నారా అంటే ఎస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వాళ్ళు కరెక్ట్ గా చెప్తున్నారు, కానీ ఓవరాల్ గా చూస్తే ఆన్సర్ కరెక్ట్ గా కాదు. మరి దీని మోరల్ ఏంటి అంటే, ఈరోజు మన హెల్త్ కూడా ఈ విధంగానే తయారైంది. అంటే ఈ రోజు డయాబెటిక్ ఉంది, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లం అయిపోయింది, కిడ్నీ ఫెయిల్యూర్ అయింది, వెయిట్ అనేది పెరుగుతుంది. ఓకే, సో హెయిర్ ఫాల్ అవ్వడం, ఇలా మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ డిసీజెస్ ని డిఫరెంట్ గా చూస్తున్నాం, కానీ డిఫరెంట్ గా చూడొద్దు. ఇది ఇప్పుడు ఏనుగు ఉంది, ఈ చెవులు కాదు దానివి, లేకుంటే తొండం కాదు, తోక కాదు, ఆ ఏనుగు, ఇవన్నీ కూడా ఏనుగు యొక్క శరీర భాగాలు. ఓకే, అంటే అదన్ని శరీర భాగాలు కలిస్తేనే ఏనుగు అవుతుంది. అలాగే మన లివర్, కిడ్నీ, హార్ట్, ఓకే, సో ప్యాంక్రియాస్,
ఇవన్నీ మన కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ కలిపితే మన శరీరం తయారవుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే పైన పైన చూస్తున్నాము. అంటే మనకు టోటల్ ట్రీట్మెంట్‌కి వెళ్ళట్లేదు. మన శరీరాన్ని పూర్తిగా అంటే హోలిస్టిక్ వేలో చూసినట్లయితే అప్పుడు దాన్ని క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక పర్సన్ రాంగ్ వేలో వ్యాధులను తగ్గించుకోవడానికి ఈరోజు ప్రయత్నిస్తున్నారు. అంటే కొంతమంది డయాబెటిక్ ఉంటారు, కొంతమంది బీపీ పేషెంట్స్ ఉంటారు. లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ అయితే వేసుకుంటూనే ఉంటారు. సో ఇలా లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ వేసుకోవడానికి మనమైతే పుట్టలేదు. కానీ ఎక్కువ టాబ్లెట్స్ మనం వాడామనుకోండి అప్పుడు ఏమవుతుంది మొత్తం తొందరగా ఏజింగ్ ఫ్యాక్టర్ స్టార్ట్ అవుతుంది. తర్వాత మెల్లమెల్లగా ఆర్గాన్స్ అనేది డీజనరేషన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకని మనము కంపల్సరీ ఒక హోలిస్టిక్ వేలో మన శరీరాన్ని చూడాలి. మన టోటల్ వరల్డ్ లో పవర్ఫుల్ మ్యాజికల్ మిషన్ ఏంటి అంటే మన బాడీ మాత్రమే. మన శరీరం వాల్యూ 450 crores అకార్డింగ్ టు WHO. అలాగే మనం అర్థం ఏంటి దీన్ని, మనం పుట్టినప్పుడే కోటీశ్వర్లం అన్నమాట. సో ఆ విషయం మనకు తెలియక మన మన వాల్యుబుల్ బాడీని మనమే డ్యామేజ్ చేసే స్టేజ్ కి ఈ రోజు మనం వచ్చాం. సో మన శరీరం మ్యాజికల్ మెషిన్స్ లో థైరాయిడ్ కానీ, పీసీఓడి, అలాగే హై బీపీ, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్, కిడ్నీ ప్రాబ్లమ్స్, డయాబెటిక్, ఒబెసిటీ ఇవన్నీ మన బాడీలోకి ఈరోజు ఇంజెక్ట్ అయిపోయాయి. మరి ఈరోజు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ మనము ఎలా క్యూర్ చేసుకోవాలి అంటే ప్రతి వ్యాధికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అంటే ట్రీట్మెంట్ చేస్తున్నాం తప్ప క్యూర్ అనేది ఇక్కడ మనం చెయ్యట్లేదు అనమాట. పైన పైన చూస్తున్నాం ప్రతిది, కానీ దాని రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి. ఎప్పుడైతే మీరు పైన పైన చేసేస్తే దాన్ని ట్రీట్మెంట్ అంటాం. బట్ మీరు దాని డెప్త్ వరకు వెళ్ళి అది ఎందుకు వచ్చింది, ఇప్పుడు సపోజ్ జలుబు వచ్చింది, దగ్గు, జ్వరం వచ్చింది అనుకోండి, దానికి మనం ఏం చేస్తాం, ఒక మెడిసిన్ అనేది తీసుకుంటాం. అంటే టెంపరీ దాన్ని మనం ఆపేస్తున్నాం, అక్కడికి అది మనకు తగ్గిపోతుంది. దాన్ని మనం ఏమంటున్నాం, ట్రీట్మెంట్ అంటున్నాం. కానీ క్యూర్ అంటే ఏంటి, జలుబు కానివ్వండి, దగ్గు అయినప్పుడు కానివ్వండి, ఎందుకు వచ్చాయి ఆ రీజన్ ని కనుక్కొని మనం దానికి ఒక టైం ఇవ్వాలి. అది అంటే క్యూర్ అవ్వడానికి, ఎందుకంటే రూట్ కాజ్ మీద దానంతట అదే అది రికవరీ కావడానికి మన శరీరానికి ఒక సిస్టమ్ అనేది ఉంటది. దానంతగా దాన్ని అది రిపేర్ చేసుకుంటుంది. అంత టైం అనేది మనం దానికి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే స్లైడ్ లో మీరు చూస్తున్నారు, ఇది ఒక హాస్పిటల్. సో ఇది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరం కూడా మనం హాస్పిటల్ వెళ్ళొచ్చిన వాళ్ళమే. ఓకే, సో అలాంటిది ఈరోజు ఎందుకు వెళ్తాం ఇక్కడికి, అక్కడ మీరు ఎమర్జెన్సీలో వెళ్ళారు, అదర్వైజ్ మీకు జ్వరం వచ్చి వెళ్ళారు, అదర్వైజ్ మీకు స్టమక్ పెయిన్ వచ్చి వెళ్ళారు, లేదా హార్ట్ ప్రాబ్లం వచ్చి వెళ్తే ఏం చేస్తారు, వెంటనే డాక్టర్స్ అక్కడ మీకు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు. దాన్ని అంటే రూట్ కాజ్ మీద అక్కడ వర్క్ చేయడం జరుగుతుందా అంటే జరగదు. ఓన్లీ వాళ్ళు అప్పటికప్పుడు మీకు ఏం పెయిన్ వచ్చిందో ఆ పెయిన్ ని రిమూవ్ చేయడానికి, దాన్ని స్టాప్ చేయడానికి వాళ్ళు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ ట్రీట్మెంట్. సో ఆ ట్రీట్మెంట్ కోసమే మనం అక్కడికి వెళ్తాం. ఆబ్వియస్లీ అది ట్రీట్మెంట్ అంటే డాక్టర్స్ అందరూ కూడా మెడిసిన్స్ అనేది వాడుతూ ఉంటారు, మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాగే అది అంటే మనకి ఎమర్జెన్సీలో డాక్టరే వెళ్ళాల్సిందే. అదైతే మనకు వాళ్ళకి థ్యాంక్ యూనే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మన వ్యాధుల బారిన పడినప్పుడు దాని నుంచి అధికంగా బాధపడకుండా ఉండడానికి, ఆ సిచ్యువేషన్ ని మేనేజ్ చేయడానికి మెడిసిన్స్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే మెడిసిన్ పర్పస్ ఏంటి అంటే వ్యాధులను రూట్ కాజ్ నుంచి నాశనం చేయడం అయితే కాదు, కానీ టెంపరరీగా అక్కడ ఆ బాధ నుంచి మనల్ని బయటపడేయడానికి మాత్రమే అవి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, సో అది సొల్యూషన్ అయితే కాదు. మరి పూర్వకాలంలో వైద్యులు ఉండేవారు, మరి వారు ఎవరైనా సరే ఏం చేసేవాళ్ళు అంటే ఎవరైనా పేషెంట్ వాళ్ళ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళ బాడీని చూసేసి ఇమ్మీడియట్లీ వాళ్ళ నాడి పట్టేసుకొని వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట.
సో దాన్ని బట్టి వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఇమీడియట్లీ ఇచ్చేవారు. దాన్ని ఏ రూపంలో ఇచ్చేవారు అంటే ఒక వనమూలికల రూపంలో ఇచ్చేవాళ్ళు. అంటే ఆర్గానిక్ సప్లిమెంట్స్ రూపంలో, అంటే ఆకులు, ఆ తర్వాత దాన్ని నూరి వేర్లు ఇలా వాళ్ళు వనమూలికలు తోటి తయారు చేసిన అంటే చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసి అలా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఈ రోజు మరి అలాంటి వైద్యులు ఉన్నారా? అలాంటి వనమూలికలు ఉన్నాయా అంటే ఈ రోజు అలాంటి వైద్యులు లేరు. అలాగే వనమూలికలు ఉన్నా కూడా అది ఇచ్చే వాళ్ళు మాత్రం ఈ రోజు లేరనే చెప్పాలి. మనము మార్నింగ్ లేచి ఏం చేస్తుంటాము, మామూలుగా థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైనా ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, థైరాక్సిన్ టాబ్లెట్ అనేది తీసుకుంటారు. ఆ థైరాయిడ్ అనేది తగ్గిపోతుంది. అలాగే మందులు తీసుకుంటే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. అంటే ఏదైనా ఒక వ్యాధికి ఈ రోజైతే టాబ్లెట్స్ ఉన్నాయి. సో ఆ మందులు వేసుకుంటే ఇమీడియట్లీ వాళ్ళకి తగ్గదు, కానీ ఒక ట్రీట్మెంట్ రూపంలో వాళ్ళు అది వాడుతూనే ఉంటారు. 10 ఇయర్స్ అని, 20 ఇయర్స్ అని, 15 ఇయర్స్ అని. ఓకే, కానీ మనం అనుకుంటాం థైరాయిడ్ టాబ్లెట్ మార్నింగ్ వేసుకుంటే నాకు థైరాయిడ్ తగ్గిపోతుంది, ఫ్యాటీ లివర్ కోసం ఒక టాబ్లెట్ వేసుకుంటే నాకు ఫ్యాటీ లివర్ తగ్గిపోతుంది. బట్ అలా కాదు, ఓన్లీ సిమ్టమ్స్ అది మేనేజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఒక టాబ్లెట్ ఏం చేస్తుంది, పూర్తిగా తగ్గించదు, అది సిమ్టమ్ ని మేనేజ్ చేస్తుంది. అంటే అర్థం ఏంటి, షుగర్ టాబ్లెట్ ఉంది, షుగర్ టాబ్లెట్ అంటే అది ఇంక్రీజ్ అవ్వకుండా చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ మేనేజ్. అంటే మీకు 400 షుగర్ ఉంది అంటే మీ టాబ్లెట్ వేసుకున్నాక ఆ 400 ఇంక్రీజ్ అవ్వకుండా ఆ టాబ్లెట్ మేనేజ్ చేస్తుంది. అదర్వైజ్ మీరు టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుంది, అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, కానీ 400 నుంచి తగ్గుతూ ఒకవేళ డోస్ డాక్టర్ పెంచితే కొంతవరకు 300 వరకు వస్తుంది, కానీ అది నార్మల్ అంటే 100 బిలో ఎప్పుడు రాదు షుగర్ ఒకసారి అటాక్ అయ్యాక. అంటే అక్కడ ఏం జరుగుతుంది, టాబ్లెట్ అంటే ట్రీట్మెంట్ ఇస్తుంది, రూట్ కాజ్ మీద ఆ టాబ్లెట్ అనేది వర్క్ చేయడం లేదు. అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఆ టాబ్లెట్ రూపంలో వాళ్ళు ఇచ్చేది పర్మనెంట్ సొల్యూషన్ కాదని అర్థం. ఓకే, మరి అందుకే మనం ఏం చేయాలి, ఈ రోజు మనం మన పూర్వీకులు ఎలాగైతే వైద్య అంటే వాళ్ళు వైద్యులు ఉన్నారో ఆ వైద్యులు ఇచ్చే వనమూలికల్ని ఈ రోజు మనం తీసుకొచ్చి ఆ వనమూలికల ద్వారా యాజ్ ఎ ఫుడ్ సప్లిమెంట్స్ గా తీసుకొని మనము మన బాడీలో ఉన్న ప్రతి వ్యాధిని రూట్ కాజ్ మీద వర్క్ చేసి దాన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్ కి తీసుకొచ్చేదే మన ఈ బయోటోరియం వారి ఈ బయో న్యాచురల్స్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్. సో దాని గురించి మనం ఈ రోజు మాట్లాడుకుంటున్నాము. సో మనము అంటే మెడిసిన్ కి సంబంధించి ఆకులు లేదా మొక్కలను అదే ఫామ్ లో తినలేము. అంటే పూర్వీకులు ఎలా అంటే ఆకులు నమిలే వాళ్ళు, వేర్లను తీసుకునే వాళ్ళు డైరెక్ట్. ఓకే, సో వాళ్ళంతా నమిలి తినేవారు. సో మన లైఫ్ స్టైల్ అలా లేదు, మనం అలా ఆ ఫామ్ లో తీసుకోలేము. కాబట్టి అదే ఈరోజు మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న కొన్ని మొక్కల నుంచి తీసుకున్న ఇంగ్రీడియంట్స్ రూపంలో యాజ్ ఎ ఫుడ్ గానే మనము ఈ బయో న్యాచురల్ ప్లాంట్ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్, అంటే 10 టైమ్స్ రిజల్ట్స్ అనేది మనం చూస్తున్నాం. అలాగే ఇంకొక అబ్రివేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి, ప్లాంట్స్ ఈజ్ ఈక్వల్ టు మెడిసిన్. అంటే మనకు ఏదైనా మీరు ప్లాంట్ నుంచి తీసుకున్న ఏదైనా సరే, ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో చూస్తే ఆయా దేశాల వాతావరణ పరిస్థితులను బట్టి అక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ అనేది పెరుగుతూ ఉంటాయి అన్నమాట. దాంట్లో చాలా ఇంపార్టెంట్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న ప్లాంట్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దాని నుంచి అంటే ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయో దాని నుంచి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉంటాయో మన బాడీ మీద వర్క్ చేయడానికి అలాంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ని తీసుకొని ఈ సప్లిమెంట్స్ అనేది తయారు చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరేడ్ పండు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే దానిని మనము టోటల్ గా అంటే ఒక నేరేడు పండును తిన్నప్పుడు డయాబెటిక్ తగ్గుతుందని అందరికీ తెలుసు. సో మరి నేరేడు పండు అదే ఫామ్ లో మనం తినేస్తే తగ్గుతుందా అంటే అలా తగ్గదు. దాని లోపల ఉన్న గింజ ఏదైతే ఉన్నదో ఆ గింజను మీరు తిన్నారంటే దాంట్లో మెడిసినల్ ప్రాపర్టీ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము, గింజని పారేస్తాం, ఓన్లీ బయటి భాగం మాత్రమే తింటాం. బయటి భాగంలో మెడిసినల్ ప్రాపర్టీ ఉండదు. ఓకే, ఆ గింజలో మాత్రమే ఉంటుంది. కానీ మరి ఆ గింజను మనం కొరికి దాన్ని నమిలి తినగలుగుతామా అంటే అది మనం
తినలేం. కానీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ దాంట్లోనే మెడిసినల్ ప్రాపర్టీ ఉంది డయాబెటీస్ తగ్గించడానికి. సో అలాగా మనకు టాబ్లెట్ రూపంలో అంటే ఇదే ప్లాంట్ ని దీంట్లో ఉన్న ఈ నేరేడు లోపల ఉన్న ఆ విత్తనంలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ని తీసుకుంటారు. తీసుకొనే దాన్ని సప్లిమెంట్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సో అలాగే దాంతో పాటు కొన్ని కాంపౌండ్స్ కూడా దాంట్లో యాడ్ చేసి డయాబెటిక్ తగ్గడానికి రూట్ కాజ్ మీద వర్క్ చేయడానికి మనకు ఆ టాబ్లెట్ రూపంలో కన్వర్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈజీగా ప్రతి ఒక్కరికి కూడా ఆ టాబ్లెట్స్ తీసుకొని ఒక స్మార్ట్ వేలో మీరు అంటే మీ షుగర్ లెవెల్స్ ని నార్మల్ గా తీసుకురావచ్చు అనమాట. ఇలా మనకు ఈ బయో న్యాచురల్స్ లో 10 సప్లిమెంట్స్ లాంచ్ అయ్యాయి. ఈ 10 సప్లిమెంట్స్ దాదాపు 100 ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో అలాగే రివర్సల్ బేస్డ్ ఆన్ 4 ప్రిన్సిపల్స్. అంటే రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి, రూట్ కాజ్ మీద వర్క్ చేయాలి, అప్పుడే మన డిసీజెస్ తగ్గుతాయని మనం చెప్తున్నాం. సో మరి రూట్ కాజ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న అంటే ఒక 4 ప్రాపర్టీస్ ని బట్టి మనం రూట్ కాజ్ ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ 4 టైప్స్ ఆఫ్ రూట్ కాజ్ ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి అంటే మీ ఏజ్ పెరగడము, అలాగే వ్యాధులు రావడము, బరువు పెరగడము, దీని వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా డిసీజ్ రావడానికి 4 ప్రధాన రూట్ కాజెస్ ఉంటాయి అన్నమాట. ఈ 4 అంటే మీకు సపోజ్ డయాబెటిక్ అటాక్ అవుతుంది, ఆర్థరైటిస్ అటాక్ అవుతుంది, జాయింట్ పెయిన్స్ అటాక్ అవుతున్నాయి అంటే దానికి ఈ 6 అంటే 4 రూట్ కాజ్ వాటి వల్లనే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇన్ఫ్లమేషన్. సో ఇన్ఫ్లమేషన్ అంటే మన శరీరంలో ఏదైనా డేంజర్ నుంచి మన అంటే బాడీ మీద ఏదైనా అటాక్ అయ్యింది అనుకోండి, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ, దాని నుంచి అది ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట మన శరీరం. అంటే మీరు ఏదైనా వస్తువును ఢీ కొట్టారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ భాగంలో దెబ్బ తగలడం, వాపు రావడం, లేకపోతే ఎర్రగా కావడం, ఇలా జరుగుతుంది. మీరు అందరు అబ్జర్వ్ చేసి ఉంటారు. దీన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. కొన్ని సందర్భాల్లో ఎలాంటి కారణం లేకుండా కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానిని క్రానికల్ ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే బయట నుంచి ఎలాంటి దెబ్బలు తగలడం కానీ, లేదా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఏం అటాక్ చేయలేదు, అయినా కూడా శరీరం ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్ గా ఉంటది అనమాట. అంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ యాక్టివ్ ఉన్నది అంటే, ఇప్పుడు సపోజ్ ఏదైనా వైరస్ అటాక్, సీజనల్ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది, ఒక వైరస్ అటాక్ చేస్తుంది బాడీ మీద. అంటే జలుబు రావడం, జ్వరం రావడం, ఎవరికి అంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువగా ఉన్న వాళ్ళకి జ్వరం వస్తుంది. అదే ఇమ్యూనిటీ సిస్టమ్ హై లెవెల్లో ఉంది, బాగుంది అంటే వాళ్ళకి వైరస్ అటాక్ కాదు. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే, బాడీ తన రెసిస్టెన్స్ పవర్ ని అది ఆ వైరస్ ని అడ్డుకుంటది అనమాట బాడీ. ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనకు వాతావరణ పరిస్థితులు చేంజ్ అయినప్పుడు ఇలా చేయాలి. కానీ బాడీ ఏం చేస్తుంది, ఎలాంటి వాతావరణ పరిస్థితులు లేవు, ఏమి లేవు, అయినా కూడా అది ఫైట్ చేసే మోడ్ లోనే ఉంటుంది, ఫైట్ చేస్తూ ఉంటుంది. కానీ ఎదురుగా దానికి వైరస్ ఉండదు, బ్యాక్టీరియా ఉండదు, ఏమి ఉండదు, ఎవ్వరు అటాక్ చేయట్లేదు. అయినా కూడా మన శరీరం ఏం చేస్తుంది, అనవసరంగా శక్తిని కోల్పోతుంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే అన్నెసెసరీగా అది యాక్టివ్ మోడ్ లో ఉండి యాక్టివ్ గా ఉంటుంది, యాక్షన్ మోడ్ లో ఉంటుంది. ఓకే, సపోజ్ ఇప్పుడు ఒక ఫైర్ ఎక్స్టింగ్విష్ మిషన్ ఉంది ఒక బిల్డింగ్ లో, ఫైర్ అంటుకోలేదు, కానీ ఆ ఫైర్ ఎక్స్టింగ్విష్ మిషన్ మీరు స్టార్ట్ చేసి అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు అంటే అక్కడ అది యూజ్లెస్ అన్నమాట. అలాగే మన బాడీ కూడా ఏం చేస్తుందంటే, అక్కడ వైరస్ అటాక్ అవ్వట్లేదు, అయినా ఇది యాక్టివ్ మోడ్ లో ఉంటుంది, దాన్నే మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. అది ఆ రూట్ కాజ్ మీద కూడా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సెకండ్ రూట్ కాజ్ ఏంటి అంటే గట్ డిస్బయోసిస్ అంటాం. అంటే మన బాడీలో స్టమక్ నుంచి అన్ని వ్యాధులు స్టార్ట్ అవుతాయి అని మనకు ఆయుర్వేదమే చెప్తుంది. స్టమక్ లో ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది అంటే శరీరంలో కూడా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మన స్టమక్ లో నాభి ఉంటది కదా, ఆ నాభిలో ఎనర్జీ పాయింట్ అంటాం దాన్ని. సో దానిలో ప్రాబ్లం వస్తే మొత్తం బాడీలో కూడా ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. సో గట్ హెల్త్ కాపాడుకోవాలి అంటే
గట్ హెల్త్ అంటే మన జీర్ణాశయ సమస్యలు ఏదైతే టోటల్ గా డ్యామేజ్ అయ్యాయో దాన్నే మనం గట్ డిస్బయోసిస్ అని అంటాం. థర్డ్ వన్ వచ్చేసి రూట్ కాజ్ ఏంటంటే ఇమ్యూన్ అటాక్. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గుతుంది అప్పుడు మన శరీరంలో ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా డిసీజెస్ ఈజీగా అటాక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇమ్యూన్ అటాక్ అంటే బాడీ అంటే మన శరీరం సొంతంగా తనంతట తానే అటాక్ చేసుకోవడం. ఓకే. సో దీన్నే మనకు మన శరీరం దీనివల్ల ఏమవుతుందంటే డిగ్రేడేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే రిపేరింగ్ అనేది కాదు, ఇంకా ఇమ్యూనిటీ అనేది లోగా ఉంటుంది అనమాట. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి సెల్ అపో అంటే సెల్ అపోప్టోసిస్ అంటాం. అంటే ఇది సెల్ డ్యామేజ్ అవ్వడం లేదా సెల్ అనేది పాడైపోవడం అన్నమాట. అంటే మన బాడీలో కొన్ని లక్షల సెల్స్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటాయి, పుడుతూనే ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే టోటల్ గా డ్యామేజ్ అయిపోవడం అన్నమాట, డెడ్ అయిపోవడం. సో ప్రతి ఆర్గాన్స్ ఏ సెల్స్ తో తయారవుతుంది, అలాగే న్యూ సెల్స్ ఉత్పత్తి అవ్వడం. ఉత్పత్తి అయిన ప్రతి సెల్ కూడా మళ్ళీ అన్హెల్దీగా తయారవుతుంది దీంట్లో. సో ఇంకా దీని వల్ల ఏమవుతుందంటే క్రోర్స్ ఆఫ్ సెల్స్ అన్ని కూడా డీజనరేషన్ లోకి వెళ్ళిపోతాయి. సో సెల్యులర్ లెవెల్లో ప్రాబ్లం వచ్చింది అంటే మళ్ళీ మన శరీరం అంతా కూడా మెల్లమెల్లగా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ రకంగా 4 రూట్ కాజ్ల కాంబినేషన్ లో ఏదన్నా ఒకటి డ్యామేజ్ అయ్యింది అంటే మనకు అధిక బరువు కూడా స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మంచి విషయం ఏంటంటే నాలుగింటిలో ఏదో ఒకటి క్లియర్ చేశారు మీరు అంటే మిగతా 3 కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో మనం ఈ బయో న్యాచురల్ సప్లిమెంట్స్ తీసుకున్నట్లయితే ఈ 4 ఏదైతే ఉన్నాయో రూట్ కాజ్, ఈ 4 రూట్స్ కాజ్ల మీద అది వర్క్ చేస్తుంది. అలాగే సెల్యులార్ లెవెల్ వరకు ఇది వర్క్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద గ్రేట్ అన్నట్టు. అలాగే ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాము. ఇక్కడ ఒక ప్లాంట్ అంటే వేప చెట్టును మీరు ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే వేప ఆకులు చాలా రకాలుగా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఎన్ని రకాలంటే 15 రకాలుగా అది యూజ్ అవుతుంది. సంహౌ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే మీకు కోల్డ్ కానీ కఫ్ కానీ అయితే వేప కషాయం తాగుతాము. అలాగే ఫీవర్ వచ్చిందంటే కూడా వేపాకు తింటే ఫీవర్ తగ్గిపోతుంది. ఎక్నే ఉంటే మీరు దాని రసాన్ని ఫేస్ అంతా కూడా పెట్టేసుకుంటే ఎక్నే తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ అంటే దాన్ని బాయిల్ చేసి ఆ వాటర్ తాగితే కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోతుంది. అలాగే బెటర్ డైజెషన్ చేస్తుంది, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది, డెంటల్ హెల్త్ కాపాడుతుంది, చిగుళ్ళకి వాటన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది. అందుకే ఇంకా బ్లడ్ షుగర్ ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఇన్ని రకాలుగా అంటే ఒకే ఒక వేపాకు ఒక 14 రకాలుగా ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అంటే 15 డిఫరెంట్ ప్రాపర్టీస్ అనేది ఉన్నాయి. దానికోసమే 15 లాభాలు అనేది ఉంటాయి. కానీ మనకు బ్లడ్ షుగర్ ఉంది సపోజ్, ఆ బ్లడ్ షుగర్ తగ్గాలి నాది అంటే ఆ ఔషధ గుణం అంటే బ్లడ్ షుగర్ ని తగ్గించే ఔషధ గుణం కావాలి అన్నప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని రకాలుగా వర్క్ చేస్తుంది వేప అంటే కోల్డ్ కఫ్ కి పనిచేస్తుంది, ఫీవర్ కి, ఎక్నేకి, ఇన్ఫెక్షన్ కి, బెటర్ డైజెషన్ కి. కానీ నాకు ఓన్లీ షుగర్, నాకు ఫీవర్ లేదు, కోల్డ్ కఫ్ లేదు, ఎక్నే లేదు, ఏమీ లేదు, నాకు షుగర్ బ్యాలెన్స్ అంటే షుగర్ ఉంది, నాకు ఓన్లీ షుగరే తగ్గాలి అన్నప్పుడు అదేం చేస్తుంది మనకు సైమల్టేనియస్లీ వీటన్నిటికీ కూడా ఆ 14 ప్రాపర్టీస్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. నాకు 15 ప్రాపర్టీస్ లలో ఒకటే ప్రాపర్టీ కావాలి, దేనికి? షుగర్ది మాత్రమే. కానీ ఇక్కడ ఏమవుతుంది, మనం బంచ్ ఆఫ్ లీవ్స్ ఒకసారి తీసుకున్నాము అంటే 15 ప్రాపర్టీస్ బాడీలోకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ షుగర్ మీద అది వర్క్ చేయాలి అంటే కుదరదు దానికి, ఎందుకంటే నంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా యాడ్ అయిపోయాయి కాబట్టి. సో ఈ ప్రాబ్లం అనేది మనకు డైరెక్ట్ గా ఏదైతే ఇంగ్రీడియంట్ ఉన్న ఫుడ్ తీసుకుంటే లేదా ఇట్లాంటి ఆకులు ఇవన్నీ మనం తీసుకుంటే ఓన్లీ దాని మీదనే వర్క్ చేయాలంటే అక్కడ వర్క్ అనేది జరగదన్నమాట. సో అందుకని మనము అంటే ఒక ఆ షుగర్ కి ఎంత ప్రమాణంలో ఆ ఇంగ్రీడియంట్ ఉంటే ఆ షుగర్ లెవెల్ తగ్గుతుంది అనేది ఒక క్లియర్ గా మనం తీసుకున్నట్లయితేనే అది మనకు తగ్గుతుంది. సో మనకు అదే ఈ బైటోరియంలో ఏం చేశారంటే ఓన్లీ షుగర్ బ్యాలెన్స్ కి తగ్గించడానికి ఏదైతే ప్రాపర్టీ ఉందో ఆ ప్రాపర్టీని మాత్రమే టాబ్లెట్ లో తీసుకున్నారు. అందుకే షుగర్ లెవెల్ అనేది ఈజీగా తగ్గిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే
వేరే ఏదైనా ప్రాపర్టీస్ అంటే ఈ రెవల్యూషనరీ బ్రాండ్ అని చెప్పొచ్చు. ఇది ఈ బయో న్యాచురల్స్ ఫ్రమ్ ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఇక్కడ ఏంటంటే ఒక ప్రూవెన్ యూఎస్పి ఉంది, సైన్స్, సేఫ్టీ, ఇంకా ఎఫిషియన్సీ ఉంది, మెజరబుల్ రిజల్ట్ కూడా మనకు రావడం జరిగింది. సో దీంట్లో ఎక్స్ట్రాడినరీగా ఒక 3-4 ఇంగ్రీడియంట్స్ కలిపి, ఆ 3-4 ఇంగ్రీడియంట్స్ కూడా ఏంటంటే ఓన్లీ షుగర్ మీదనే వర్క్ చేస్తాయి. లేదా ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, హార్ట్ కోసమే మాత్రమే ఆ ఇంగ్రీడియంట్ పనిచేస్తుంది, వేరే దానికి కాకుండా. సో ఇలా దాన్ని తయారు చేయడం జరిగింది. సో దీంట్లో వై ఈస్ దిస్ సో మ్యాజికల్, ఇది మ్యాజికల్ గా ఎందుకు ఈరోజు వర్క్ చేస్తుంది అని చెప్పడానికి కొన్ని రీజన్స్ అయితే, అంటే మెయిన్ యూఎస్పీస్ ఎలా ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే 100% కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్. ఇది ఎలాంటి కెమికల్స్ దీంట్లో మిక్స్ చేయలేదు. అలాగే 100% ఇది ప్లాంట్ బేస్డ్. ఇంకా యుఎస్డిఏ సర్టిఫైడ్ ఆర్గానిక్ ఉంది ఇది. ఇంకా ప్రిజర్వేటివ్ ఏమీ లేవు. అంటే ఇక్కడ వెరీ అంటే డిఫరెంట్ ఆర్గానిక్ ఇది. కొంతమంది ఏదైనా ప్రోడక్ట్ ని ఆర్గానిక్ అంటారు, కానీ ఇక్కడ యుఎస్డిఏ సర్టిఫికేట్, హైయెస్ట్ లెవెల్ ఆర్గానిక్ సర్టిఫికేట్ అనేది మనకు వచ్చింది. ఇంకా ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ప్రిజర్వేటివ్స్ లేవు. ఇక్కడ కెమికల్స్ అనేటివి యూజ్ చేయలేదు బైండింగ్ కానీ కోటింగ్ కానీ చేయడానికి. అలాగే యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్ అవార్డు కూడా రావడం జరిగింది. ఇంకా టాప్ 10 టాప్ 100 కంపెనీస్ లో మనది కూడా ఒక పార్ట్, దాంట్లో ఒక ప్లేస్ అనేది రావడం జరిగింది. ఈ టాప్ 100 కంపెనీస్ ఎవరు ఆర్గనైజ్ చేశారంటే ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ ఆఫ్ ఎలాన్ మస్క్ నుంచి. అది మనం ముందు చూస్తాం. అలాగే సినర్జెటిక్ ఆప్టిమైజింగ్ బ్లెండ్ టెక్నాలజీ పేటెంటెడ్ ఉంది. ఈ సినర్జెటిక్ ఆప్టిమైజ్డ్ అంటే కూడా నేను నెక్స్ట్ చెప్తాను. అలాగే జీరో కెమికల్స్ ఉన్నాయి ఇక్కడ, 100% ఆర్గానిక్ ఉంది. వీటి నుంచి అంటే క్లీన్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ హైయెస్ట్ స్టాండర్డ్ లెవెల్లో ఈ ప్రోడక్ట్స్ ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే సేఫ్టీ మెజర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. అలాగే ఇక్కడ కొన్ని ఫుడ్ కి సంబంధించిన కంపెనీస్ ఇవి, వీళ్ళు సర్టిఫై చేస్తే కానీ ఒక సప్లిమెంట్ అనేది మార్కెట్ లోకి రిలీజ్ కాదు. మరి జిఎంపి అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టికల్స్ అని అంటాము. అలాగే ఎఫ్ఎస్ఎస్సిఐ అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథరైజేషన్ ఆఫ్ ఇండియా. అలాగే యుఎస్డిఏ అంటే యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నుంచి కూడా మనకు క్లీన్ సర్టిఫికేట్ రావడం జరిగింది. నాన్ జిఎంఓ అంటే నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గనైజేషన్. అలాగే డిఎస్ఐఆర్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. హెచ్ఏసిసిపి అంటే హజార్డ్ అనలైటిక్ క్రిటికల్ కంట్రోల్ పాయింట్స్. అలాగే ఎన్ఏబిఎల్ టెస్టెడ్ అంటే ఇక్కడ నేషనల్ ఇంకా అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ టెస్టింగ్ అండ్ కొలాబరేషన్ లాబొరేటరీస్. వీటన్నిటి నుంచి కూడా మనకు ఈ బయో న్యాచురల్స్ కి సర్టిఫికేట్ అనేది రావడం జరిగింది. వాళ్ళంతా టెస్ట్ చేసినాకనే మనకి అది అప్రూవ్ అయిందనమాట. రీసెర్చ్ కూడా 2006 నుంచి ఇక్కడ ట్రస్టెడ్ ప్రోడక్ట్స్ ని తయారు చేశారు. 100% న్యాచురల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తోటి ఫార్ములేటెడ్ ఎక్స్పర్ట్స్ అన్ని ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. సైంటిఫికల్లీ టెస్ట్ కూడా చేశారు. ప్యూరెస్ట్ ఇంగ్రీడియంట్స్ అనే దాంట్లో అంటే వాడారు. అలాగే జిఎంపి సర్టిఫైడ్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. ఇంగ్రీడియంట్స్ ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అలాగే చూస్ ద రైట్ ప్రోడక్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. సో ఎప్పుడైనా కూడా మనం ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ సెక్యూరిటీ గురించి ఆలోచిస్తాం, వాళ్ళ హెల్త్ గురించి ఆలోచిస్తాం. మరి అలాంటి ఫ్యామిలీకి మీరు ఒక రైట్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు మనం ఎలాంటి హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా బయటపడవచ్చు ఈజీగా. ఓకే, సో దీంట్లో పేటెంటెడ్ టెక్నాలజీ ఉంది అంటే అర్థం ఏంటంటే మనం వాడిన ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, మనం తయారు చేసిన విధానం కానివ్వండి, ఇంకెవ్వరు కూడా కాపీ చేయలేరు. పేటెంట్ అంటే అది మనకు మాత్రమే ఆ ఫార్ములా అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, ఎక్కడా కూడా అది లీక్ అవ్వదు, దానికి మళ్ళీ కేస్ అవుతుంది. సో పేటెంటెడ్ అంటే ఆల్ రైట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఈ బయోటోరియం. ఓకే, సో అలాగే ఫార్ములేటెడ్ బై ఫార్మాస్యూటికల్స్ ప్రొఫెషనల్స్ నుంచి దీన్ని చూసారు. క్లినికల్లీ టెస్టెడ్ కూడా ఈ ప్రోడక్ట్ అయింది. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇక్కడ వెబ్ పేజ్ ఉంది వాళ్ళది, ఒక ఆర్టికల్, ఒక బుక్ వస్తుంది వాళ్ళది, దాంట్లో కూడా ఇది
పబ్లిష్ అవ్వడం జరిగింది. పేటెంట్ టెక్నాలజీ అక్కడ నుంచి కూడా రైట్స్ వచ్చాయి. అవర్ క్లినికల్ ట్రయల్స్ అవైలబిలిటీ, ఇది క్లినికల్లీ టెస్టెడ్ ఇండియన్ జర్నల్, దాంట్లో కూడా ప్రోడక్ట్స్ గురించి అక్కడ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. న్యాచురల్స్, ఈ ప్రోడక్ట్ అనేది టోటల్ గా న్యాచురల్ ఫామ్ లో ఉంది. 0 కెమికల్స్ అనేది ఇక్కడ ఏమీ లేవన్నమాట. అంటే స్టాండర్డ్ పేటెంటెడ్ టెక్నాలజీ అనేది మనం దీంట్లో వాడాము. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రోడక్ట్ ని ప్రైజ్ చేయడం జరిగింది. అంటే ఒక కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా అక్కడ అప్రిషియేషన్ అనేది చేశారనమాట. ఇక్కడ మనం ఎక్స్ప్రైజ్ అనే ఒక కంపెనీ, సో ఇక్కడ ఈ పిక్చర్ లో చూస్తున్న వ్యక్తి మీ అందరికీ తెలిసే ఉంటారు, అందరూ గుర్తుపట్టారని అనుకుంటున్నాను. హీఈస్ ద పర్సన్ ఎలాన్ మస్క్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. అలాగే బిలియనీర్ ఎంటర్ప్రీనర్, పేపాల్ అంటే కో ఫౌండర్ వీరు. అలాగే టెస్లా కంపెనీని స్థాపించారు, స్పేస్ ఎక్స్ కంపెనీకి అధిపతి. ఓకే, సో అలాగే ట్విట్టర్ ని ఎక్స్ అనే పేరుతో ఓనర్షిప్ అని కూడా తీసుకున్నారు. ఓకే, అలాగే ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ కూడా వీరికి ఉందన్నమాట. మరి ఎక్స్ప్రైజ్ ఫౌండేషన్ యొక్క ముఖ్య విధి ఏంటి, దాని వర్క్ ఏంటి అంటే, ఈ సంస్థ ఏం చేస్తుంది, ప్రపంచంలోని ఎన్నైతే అంటే ఏవైతే న్యూట్రాస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయో వాటి మధ్య ఒక కాంపిటీషన్ పెడుతుంది. ఏవి అంటే ఏ బేసిస్ మీద కాంపిటీషన్ పెడుతుంది అంటే, రెండు ముఖ్యమైన బేసిస్ ఉన్నాయి దాని మీద పెడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అండ్ రివర్సల్, దీని మీద. సెకండ్ వన్ వచ్చేసి యాంటీ ఏజింగ్ అండ్ సెల్ రీజనరేషన్ అండ్ డిసీజ్ రివర్సల్. ఇలాంటి రెండు విషయాల మీద వాళ్ళు పోటీ పెడతారు. ఈ రెండిటి మీద రెవల్యూషనరీ క్రియేషన్ చేసే సప్లిమెంట్స్ గినక ఆ కంపెనీ తయారు చేసినప్పుడు, ఆ యూనిక్ సప్లిమెంట్స్ కి వీరు ఆ ఆర్గనైజేషన్ ఒక అవార్డు ఇవ్వడం జరుగుతుంది గ్లోబల్లీ. ఓకే, అలాగే గ్లోబల్ గా వీరిని రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఈ అందరూ అంటే మనకు గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇక 1000 కంపెనీస్ అంటే ఒక టాప్ దాంట్లో ఒక 100 తీసుకున్నారు. ఒక 1000 కంపెనీస్ ని వీళ్ళు సర్వే చేయడం జరిగింది. ఈ 1000 డిఫరెంట్ న్యూట్రాస్యూటికల్స్ బ్రాండ్స్ మధ్యలో మన కంపెనీ కూడా ఒక బ్రాండ్, అంటే ఈ బయో న్యాచురల్స్ కి ఒక 100 టాప్ మోస్ట్ కంపెనీలో స్థానం వచ్చింది అనమాట. అంటే 100 లో అంటే 1000 లో 100 సెలెక్ట్ అయ్యాయి, 100 లో మన ఈ బయో న్యాచురల్ కూడా ఒకటి. అలాగే టాప్ 3 లో ఇండియాలో మన ఈ బయో న్యాచురల్ కూడా స్థానం సంపాదించండి. అంటే ఇది గర్వకారణం అని చెప్పొచ్చు. అంటే ఎంత ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనేది, అంటే వాళ్ళు అంత ఈజీగా అక్కడ ప్లేస్ రావడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అనమాట. సో దాంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అన్ని కూడా వాళ్ళు టెస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి ఈ అవార్డు మనకి స్థానం అనేది వచ్చింది. అలాగే ఇక్కడ మనకి ఈ బయో న్యాచురల్స్ కి అదర్ బ్రాండ్స్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటో మనం ఒకసారి చూద్దాము. రీసెర్చ్ అనేది 19 years అయ్యింది. అలాగే థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్స్ అదర్ బ్రాండ్స్ కి ఉంది. అలాగే ఇక్కడ టెక్నాలజీ అంటే పేటెంట్ టెక్నాలజీ ఇక్కడ ఉంది, అలాగే వేరే కంపెనీస్ కి లేదు. రా మెటీరియల్ స్టాండర్డైజేషన్ ఉంది, వేరే వాటికి లేదు. అలాగే కేసు స్టడీస్ కానివ్వండి, క్లినికల్ ట్రయల్స్ కానివ్వండి ఇక్కడ చేయడం జరిగింది. అదర్ బ్రాండ్స్ లో అది లేనే లేదు. రీసెర్చ్ పబ్లికేషన్స్ కూడా ఉన్నాయి, వేరే దగ్గర లేదు. ఆర్టిఫిషియల్ ఏమన్నా వాడారా ఇక్కడ అంటే అదేమి అది లేదు. అలాగే ఇక్కడ 100% కెమికల్ ఫ్రీ ఉన్నాయి, వేరే దగ్గర కెమికల్స్ వాడడం జరిగింది. ప్లాంట్ బేస్డ్ ఉన్నాయి, ఇవి 100% వేరేది క్లెయిమ్స్ చేస్తుంది కానీ బట్ ఇట్స్ నాట్ ట్రూ అన్నమాట. అలాగే ఇక్కడ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ ప్రోడక్ట్స్, ఇది అంటే మ్యానుఫ్యాక్చర్ అయ్యాక మనం వాడడం స్టార్ట్ చేశాక అప్ టు ఎన్ని మంత్స్ వరకు ఇది ఎక్స్పైరీ ఉంటుందంటే 36 months, వేరే బ్రాండ్స్ అయితే 18 to 24 months అన్నమాట. టాబ్లెట్ కోటింగ్ అనేది అక్వస్
ట్రాన్స్పరెంట్ ఉంటుంది. వేరేది వచ్చేసి కెమికల్ సాల్వెంట్ కలర్. అక్వస్ అంటే వాటర్ బేస్డ్ కోటింగ్ అనేది ఉంటుంది మనకి, వేరేది మాత్రం కెమికల్ గా వాడతారు. సెల్ రీజనరేషన్ స్టడీ ఇక్కడ అయ్యిందా అంటే ఎస్, మన టాబ్లెట్స్ అది ఉంది, వేరే దానికి లేదు. ప్రిజర్వేటివ్ వాడారా అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ మన దాంట్లో వాడలేదు, వేరే బ్రాండ్స్ లో వాడడం జరిగింది. అలాగే డిసొల్యూషన్ అనేది యూనిఫామ్ గా జరుగుతుంది, అంటే మొత్తం బాడీలో స్ప్రెడ్ అయిపోతుంది. ఒకసారి మీరు టాబ్లెట్ తీసుకున్నారంటే అన్ని భాగాలకు అది యూజ్ అవుతుంది. కానీ అదర్ బ్రాండ్స్ లో అంటే డోస్ డంపింగ్, అంటే అది వెంటనే వేసుకొని ఇమీడియట్ గా అది మెల్ట్ అయిపోతుంది అనమాట. అలాగే స్టాటిస్టికల్ గా చూస్తే ఎస్ ఉంది, వేరేది లేదు. ఇంకా ఇన్కార్పొరేషన్ ఉందా అంటే దీనికి మనకు అంటే ఎక్స్పేయంట్ ఇన్కార్పొరేషన్ అయితే లేదు, వేరే వాటికి ఉంది. టాబ్లెట్ యాక్టివ్ కాంటెంట్ 99% ఇక్కడ ఉంటుంది, వేరేది ఓన్లీ 40% మాత్రమే ఉందన్నమాట. టాబ్లెట్ అపియరెన్స్ చాలా బాగుంటుంది, వేరేది పూర్గా ఉంటుంది. టాబ్లెట్ అంటే ఓడర్ అంటే వాసన కానివ్వండి, టేస్ట్ కానివ్వండి, ఇక్కడ అంతా కూడా న్యాచురల్ గా ఉంటుంది. వేరే బ్రాండ్స్ లో ఒక బిటర్ స్మెల్ ఉంటుంది, బ్యాడ్ ఓడర్ కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ టేస్ట్ మాస్కింగ్ పేటెంట్, అంటే ఇక్కడ కంపల్సరీ ఒక టేస్ట్ అనేది ఇక్కడ ఏమి ఉండదు, వేరే వాటిలో ఆ టేస్ట్ అనేది కనిపిస్తుంది. 100% ఫైటో ఇంగ్రీడియంట్స్ దీంట్లో ఉన్నాయి, వేరే బ్రాండ్స్ లో లేవు. స్టెమ్ సెల్ స్టడీ కూడా ఇక్కడ చేయడం జరిగింది, వేరేది లేదు. అలాగే టైప్ 1 డయాబెటిక్ స్టడీ కూడా చేశారా ఈ ప్రోడక్ట్ లో అంటే ఎస్ చేశారు, వేరే దాంట్లో లేదు. అందుకే మనం టైప్ 1 డయాబెటీస్ కూడా ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందని మనం చెప్తున్నాం. అలాగే కాంపిటబుల్ విత్ అదర్ మెడిసిన్ అంటే ఎస్ ఉంది, వేరే వాటికి లేదు. స్టెబిలిటీ ఇక్కడ ఉంది, వేరే వాటికి లేదు. ఓకే, బీటా సెల్ రీజనరేషన్ ఉందా అంటే ఎస్, బీటా సెల్ రీజనరేషన్ అంటే ప్యాంక్రియాస్ లో బీటా సెల్ నిది ప్రొడ్యూస్ చేస్తుంది, వేరే అలాంటిది చేయదు. కార్టిలేజ్ రీజనరేషన్ అంటే మోకాళ్ళల్లో గుజ్జు అరిగిపోయిందని చెప్తున్నాం, ఈరోజు చాలా మంది బాధపడుతున్నారు. సో అలాంటి కార్టిలేజ్ నిది రీజనరేషన్ అంటే మళ్ళీ క్రియేషన్ అనేది చేస్తుంది మన షుగర్ టాబ్లెట్. సో వేరేది అలాంటిది లేదనమాట. ఓకే, మరి ఇప్పుడు ఎలాంటి ఎక్స్టర్నరీ ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, దాని గురించి ఒక డీప్ స్టడీ మనం చూద్దాం. ఎందుకంటే బయట మీరు ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు కంపల్సరీ దాని గురించి మీకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది, అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇంకా ఇక్కడ సినర్జిటికల్ ఆప్టిమైజ్డ్ పేటెంట్ ప్రోడక్ట్ అని నేను ఒకటి చెప్పాను, అదేంటి అంటే ఒక ప్లాంట్ నుంచి అంటే ప్లాంట్స్ లో ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అన్నాము, ఇప్పుడు నేరేడులో గింజ లోపల ఒక ఇంగ్రీడియంట్స్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ ఫైటో న్యూట్రియంట్స్. ఫైటో న్యూట్రియంట్ అనండి, లేకుంటే ఫైటో కెమికల్స్ అనండి, ఫైటో హార్మోన్స్ అనండి. ఓకే, సో ఆ ఫైటో న్యూట్రియంట్స్ ఒక ప్లాంట్ నుంచి ఒక ఫైటో న్యూట్రియంట్స్, అలాగే ఇంకొక ప్లాంట్ నుంచి ఇంకొక ఫైటో న్యూట్రియంట్, అంటే ఒక డిసీజ్ ని తగ్గించడానికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 2-3 మొక్కల నుంచి తీసుకొని ఆ ఒక్క న్యూట్రియంట్ నే తీసుకోవడం, ప్రతి మొక్క నుంచి దాన్ని మిక్స్ చేసి బైండింగ్ చేసి తయారు చేయడమే సినర్జిటిక్ ఆప్టిమైజ్డ్ పేటెంట్ టెక్నాలజీ అంటారు. ఇప్పుడు సపోజ్ నేరేడు మొక్కలో నేరేడు గింజలో ఉన్న లోపల ఇంగ్రీడియంట్స్ ఒకటి షుగర్ తగ్గించడానికి, ఇంకా వేపలో ఉన్న ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఒకటి షుగర్ తగ్గించడానికి, అలాగే సంహోం మేథి ఉందనుకోండి, దాంట్లో మెయిన్ ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో అది తీసుకొని 3 కూడా కలిపి ఒకటి తయారు చేస్తే దాన్నే మనం సినర్జిటిక్ ఆప్టిమైజ్డ్ పేటెంట్ టెక్నాలజీ అంటాం. ఓకే, దాని అర్థం అదనమాట. సో ఇక్కడ మనం చూద్దాం, ఫస్ట్ టాబ్లెట్ వచ్చేసి అడ్వాన్స్డ్ షుగర్ బ్యాలెన్స్. ఓకే, సో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది ఏంటి అనేది మనం చూద్దాము. సో ఇక్కడ ఇది దేనికి యూజ్ అవుతుంది మెయిన్ అంటే మీ అందరికి తెలుసు, పేర్లోనే ఉంది, షుగర్ టాబ్లెట్, షుగర్ డయాబెటిక్ కోసం. ఇది ఇండియాలో డయాబెటిక్ మనందరికి తెలుసు నంబర్ 1 పొజిషన్ లో ఉంది ప్రపంచం మొత్తంలో. మరి అలాగే షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికి కూడా ఈ ప్రోడక్ట్ వాడచ్చు, సేఫ్ సైడ్ కూడా ఉంది. అలాగే ఇది డయాబెటిక్ అనేది 2 రకాలు, టైప్ 1 డయాబెటిక్, అలాగే టైప్ 2 డయాబెటిక్. టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ లో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయదు. అలాగే టైప్ 1 అంటే ఇర్రివర్సబుల్ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పొచ్చు దీన్ని.
అలాగే టైప్ 2 అండ్ డయాబెటిక్ పేషెంట్స్ లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ సెల్స్ దాన్ని పట్టించుకోవు. ఆ ఇన్సులిన్ అనేది బ్లడ్ లోనే ఉండిపోతుంది. అందుకే ఆ బ్లడ్ షుగర్ వాళ్ళల్లో హై అనేది ఉంటది అనమాట. సో ఈ టైప్ 1 ఇంకా టైప్ 2 రెండు రకాల షుగర్ బ్యాలెన్స్ టాబ్లెట్ అనేది ఈజీగా దాన్ని బాగు చేస్తుంది. అలాగే ఈ ప్రోడక్ట్ బీటా సెల్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ బీటా సెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే ప్యాన్క్రియాస్ లో ఉంటాయి అన్నమాట. మరి ఇవి ఇన్సులిన్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. అలాగే ఈ ఇన్సులిన్ బ్లడ్ షుగర్ బ్యాలెన్స్ చేస్తుంది. ఈ ప్రోడక్ట్ లో బీటా సెల్స్ అనేది కంపల్సరీ రీజనరేట్ అవుతాయి. సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్నారంటే వాళ్ళకు తగినంతగా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవ్వదు. అందుకే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తుంటారు, ఇన్సులిన్ టాబ్లెట్స్ ఇస్తుంటారు డాక్టర్స్. మరి ఆ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వాలి అంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటా సెల్స్ కావాలి. ఓకే, బీటా సెల్స్ నుంచే ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదే విధానం అంటే ఈ టాబ్లెట్ మీరు వేసుకుంటే ఎప్పుడైతే ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ ఉత్పత్తి చేసి దాని నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. అంటే ఎక్కడ వర్క్ చేస్తుంది? ఇది రూట్ కాజ్ మీద వర్క్ చేస్తుంది. ఓకే, దాని వల్లనే డయాబెటిక్ అనేది తగ్గిపోతుంది. ఇంకా ప్రమోట్స్ హెల్దీ ఇన్సులిన్ ప్రొడక్షన్ చేస్తుంది. అలాగే ఇన్సులిన్ సెన్సిటివ్ ని ఎన్హాన్స్ చేస్తుంది. ఇంకా ప్యాంక్రియాస్ ఫంక్షన్ ని బాగు చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా న్యూరోపతి కానివ్వండి, రెటినోపతి కానివ్వండి, ఇలాంటి వాటిలలో కూడా గ్లూకోజ్ ని సపోర్ట్ చేస్తుంది. ఇంకా మెటబాలిజం ని హెల్ప్ చేస్తుంది టు మెయింటైన్ ద బ్లడ్. ఇంకా గ్లూకోజ్ లెవెల్ ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, ఇంకా చూస్తే మనకు ఎవరైతే ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు HbA1c అనేది ఒక టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే 2-3 months కి. మరి HbA1c అంటే ఇది యావరేజ్ బ్లడ్ షుగర్. అంటే HbA1c ఫుల్ ఫామ్ ఏంటంటే హిమోగ్లోబిన్ A1c ఆర్ గ్లూకేటెడ్ హిమోగ్లోబిన్ అని అంటాము. సో నార్మల్ రేంజ్ అంటే బిలో 5.7 అన్నమాట. ప్రీ డయాబెటిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ రేంజ్ వచ్చేసి 5.7 to 6.4. డయాబెటిక్ పేషెంట్స్ అని ఎవరు అంటామంటే HbA1c లెవెల్ 6.4 కంటే అబో ఉన్న వాళ్ళని మనం డయాబెటిక్ అంటాం. అలాగే హూ షుడ్ టేక్ డిట్ అంటే ఎవరు తీసుకోవాలి షుగర్ టాబ్లెట్ అంటే ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, టైప్ 1 డయాబెటిక్ పేషెంట్స్ కానివ్వండి, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్, వీళ్ళందరూ కూడా ఈ టాబ్లెట్లు తీసుకోవాలి. డోస్ ఎలా తీసుకోవాలి అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భోజనానికి ఒక 30 minutes ముందు తీసుకోవాలి. ఇంకా ఫాస్టింగ్ షుగర్ 120 నుంచి 150 ఉన్న వాళ్ళు, అలాగే HbA1c 7 అంటే ఫాస్టింగ్ షుగర్ 120 to 150, ఆ తర్వాత తిన్నాక 180 to 200 ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళు, ఇంకా HbA1c 7.5 ఉంటే మీరు రోజుకు 2 టాబ్లెట్లు వాడాలి, అది కూడా భోజనానికి 30 నిమిషాల ముందు. ఓకే, అలాగే ఎవరికైతే ఫాస్టింగ్ షుగర్ 160 to 200 ఉంది, ఇంకా తిన్నాక మీది 200 to 300 ఉంది, HbA1c 7.5 నుంచి 10.5 ఉంది అంటే మీరు రెండు టాబ్లెట్లు రోజుకు అంటే రోజుకు 2 సార్లు, ప్రతిసారి 2 టాబ్లెట్స్, మార్నింగ్ 2 ఇంకా ఈవినింగ్ 2 ఈ రకంగా వేసుకోవాలి. అది కూడా భోజనానికి 30 నిమిషాల ముందు. ఒక క్లినికల్ ట్రయల్స్ పబ్లికేషన్స్ అనేది ఒక జర్నల్ ఉంది, దాంట్లో ఈ టాబ్లెట్స్ గురించి రాయడం జరిగింది మొత్తం. అంటే ఈ జర్నల్స్ అన్ని కూడా ఏంటంటే ఎవరైతే జెన్యున్ గా ఉంటారో, ఎవరైతే క్యాపబుల్ ఉంటుందో, ఎవరైతే ఈ ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందో అటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి జర్నల్స్ పబ్లిష్ అవుతాయి. అంటే క్లినికల్ ట్రయల్స్ పబ్లికేషన్స్ ఒక ఫేమస్ జర్నల్ అనే దీని గురించి వచ్చింది అంటే ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని మనం చెప్పొచ్చు అనమాట. అలాగే బీటా సెల్ రీజనరేషన్ పబ్లికేషన్స్ అనేది కూడా ఒక జర్నల్ ఉంది, దాంట్లో కూడా ఈ టాబ్లెట్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా తగ్గింది, దాని మీద టోటల్ ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇంకా టైప్ 1 డయాబెటిక్ కేస్ స్టడీ పబ్లికేషన్స్ కూడా ఒక స్పెషల్ జర్నల్ ఉంది, దీంట్లో కూడా దీని గురించి రాశారనమాట. అలాగే అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ అనేది మనం ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఓన్లీ డయాబెటిక్ అంటే డయాబెటిక్ ఒక్కటే ఉండదు, ఇంకా సమ్ డిసీజెస్ కూడా ఉంటాయి మన బాడీలో. సో అలాంటప్పుడు నేను 2-3 తీసుకోవచ్చా లేదా ఒకటే టాబ్లెట్ నేను తీసుకోవచ్చా, చాలా సో మెనీ డౌట్స్ ఉంటాయి అందరికి. సో ఎన్ని రకాలుగా అంటే ఏ టాబ్లెట్ అయినా మీరు
2-3 టాబ్లెట్లు కూడా వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దానికి ఒక 5-5 నిమిషాలు మీరు తేడా తోటి ఈ సప్లిమెంట్స్, ఇది సప్లిమెంట్, ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇట్స్ నాట్ ఏ టాబ్లెట్, ఇది ఒక సప్లిమెంట్ అంటే యాజ్ ఎ ఫుడ్ అన్నమాట. సో మీరు దేంతో, ఏ కాంబినేషన్ తో అయినా తీసుకోవచ్చు. మీరు ఒకవేళ మెడిసిన్ తీసుకుంటున్నారు డాక్టర్ అలోపతిక్ అంటే దాంతో పాటు కూడా వాడొచ్చు, దాన్ని మానేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, అలాగే type 1 డయాబెటీస్ ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకు ఓన్లీ అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ ఇవ్వండి. అలాగే type 1 డయాబెటిక్ ఉంది, ఒబెసిటీ ఉంది, ఈ టాబ్లెట్స్ మాత్రం 90 days వాడాలి. ఇట్స్ ఏ కోర్స్, 3 months వాడాల్సిందే. ఒక్క రోజు కూడా మీరు మిస్ చేయొద్దు, టైమింగ్ కూడా మిస్ చేయొద్దు. ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తారో ఆ రోజు నుంచి అప్ టు 3 months 1 day కూడా మీరు బ్రేక్ చేయకుండా వాడాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రిజల్ట్ అనేది వస్తుంది. type 1 డయాబెటీస్ ప్లస్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ వేసుకోవాలి. అలాగే type 1 డయాబెటిక్ ఇంకా స్కిన్ని ఉన్నారు ఎవరికైనా అంటే ఈ టాబ్లెట్ తో పాటు లివర్ క్లెన్స్ ఇవ్వాలి. ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటే ఇది ఓన్లీ ఇవ్వచ్చు ఒకటే. type 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ బ్యాలెన్స్ ఒకటే ఇవ్వండి. ఇంకా డయాబెటిక్ ఉంది, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంది, ట్రైగ్లిజరైడ్ కూడా ఉంది వాళ్ళకు అన్నప్పుడు ఈ షుగర్ టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా ఇవ్వాలన్నమాట. అలాగే డయాబెటిక్ ఇంకా బ్లడ్ షుగర్ ఉంది అంటే ఈ షుగర్ టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ఇవ్వాలి. ఇంకా డయాబెటిక్ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది అన్నప్పుడు మీరు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తో పాటు డీటాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డయాబెటిక్ ఉంది, బాడీ ఏక్ ఉంది, ఆర్థరైటిస్ ఉంది, ఇలా ఉన్నప్పుడు షుగర్ బ్యాలెన్స్ తో పాటు జాయింట్ గార్డ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే డయాబెటిక్ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అంటే అడ్వాన్స్ లివర్ క్లెన్స్ ఇంకా షుగర్ బ్యాలెన్స్ ఇవ్వాలి. ఇంకా క్రిటనైన్ అనేది ఎక్కువగా ఉంది, ఇంకా డయాబెటిక్ కూడా ఉంది అన్నప్పుడు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ తో పాటు అడ్వాన్స్డ్ లివర్ క్లెన్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకు. ఓకే, ఇంకా డయాబెటిక్ ఉంది, ఇన్సోమియా అంటే నిద్ర రావట్లేదు చాలా మందికి అన్నప్పుడు షుగర్ టాబ్లెట్ తో పాటు డీప్ స్లీప్ టాబ్లెట్ ఉంది మన దగ్గర, సప్లిమెంట్, అది ఇవ్వచ్చు. డయాబెటిక్ ఉంది, మెంటల్ స్ట్రెస్ కూడా ఉంది ఒక పర్సన్ కి అన్నప్పుడు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ సప్లిమెంట్ తో పాటు మెమరీ మ్యాక్స్ అని ఇంకొక సప్లిమెంట్ ఉంది, అది కూడా మీరు ఇవ్వచ్చు అన్నమాట. సో నెక్స్ట్ టాబ్లెట్ చూద్దాం మనం, అడ్వాన్స్డ్ హెల్దీ హార్ట్. ఇది కూడా చాలా మంచి టాబ్లెట్, ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉన్నాయి. అలాగే దీంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఒకసారి చెప్తాను, అంటే మన షుగర్ టాబ్లెట్ లో ఏమేమి ఉన్నాయంటే జామున్ బీజ్ ఉంది, గుడ్మర్ ఉంది, బిటర్ గార్డ్ ఉంది, ఫెనుగ్రీక్ ఉంది, గిలాయ్ ఉంది, ఇంకా సినమన్ ఉంది, అశ్వగంధ ఉంది. ఈ సప్లిమెంట్ లో జాంబోలిన్, గిమ్నినిక్ యాసిడ్, డైటరీ ఫైబర్స్ ఉన్నాయి. డైజెస్టివ్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, మెటబాలిక్ హెల్త్ ని సపోర్ట్ చేస్తుంది, హెల్త్ అంటే హెల్దీ లిపిడ్ లెవెల్స్ ని కూడా ఇది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో కంపల్సరీ మీరు ఒకే టైంలో సప్లిమెంట్ ని టైంలీ తీసుకోవాలి, ప్రతిరోజు తీసుకోవాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మనం చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్ హెల్దీ హార్ట్. ఇది కూడా చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ రోజు ఎంతో మంది ఉన్నారు. సో ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కనుక మనం క్యూర్ చేసుకుంటే సప్లిమెంట్స్ ద్వారా ఎన్నో లక్షల రూపాయలు మనము సేవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో దీంట్లో అడ్వాన్స్ హెల్దీ హార్ట్, ఎవరికైతే హార్ట్ అటాక్స్ వచ్చాయి, హైపర్ టెన్షన్ ఉంది, ఇంకా ఆర్టిలరీ ప్రాబ్లం ఉంది, ఇంకా చూస్తే గనక అంటే బ్లాకేజెస్ ఉన్నాయి, స్టంట్ వేయించుకునే వాళ్ళు, వేయించుకున్న వాళ్ళు కూడా, లిపిడ్ ప్రొఫైల్ పూర్ గా ఉన్న వాళ్ళు, ఇంకా ఎల్డిఎల్, హెచ్డిఎల్, ట్రైగ్లిజరైడ్, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, ఎవరైనా కూడా ఈ టాబ్లెట్ మాత్రం ఒక పవర్ఫుల్ టాబ్లెట్ అని చెప్పొచ్చు వారి కోసము. సో ఎక్సలెంట్ రిజల్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే హెల్దీగా ఒక అంటే కరోనరీ ఫంక్షన్ ని ప్రమోట్ చేస్తుంది, బ్లడ్ ప్రెషర్ ని నార్మల్ చేస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ ని ఇంప్రూవ్ చేస్తుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది, ఇంకా ట్రైగ్లిజరైడ్ ని కంట్రోల్ చేస్తుంది, హెల్ప్ చేస్తుంది, కరోనరీ హార్ట్ డిసీజ్ ని ప్రివెంట్ చేస్తుంది, లిపిడ్ ప్రొఫైల్ ని కూడా ఇది మేనేజ్ చేస్తుంది అనమాట. అంటే చాలా మందికి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఒక హై డోస్ మెడిసిన్ ఇస్తుంటారు, దాన్నే స్టాటిన్ అంటాం. ఈ హై డోస్ లో ఇస్తారు కాబట్టి లాంగ్ టైం కోసం అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా ఉంటుంది. బట్
ఆ సివియర్ కేసెస్ లో మీరు ఈ సప్లిమెంట్ 2 నుంచి 3 టాబ్లెట్స్ పర్ డే కూడా వేసుకుంటే కూడా ఏమి కాదనమాట. చాలా మంచి యూజే చేస్తుంది ఇది. అలాగే ఇక్కడ ఒక మళ్ళీ జర్నల్ అంటే ఓవరాల్ లిపిడ్ ఇంప్రూవ్మెంట్ పబ్లికేషన్స్ ఒక జర్నల్లో మన దాని గురించి రాయడం జరిగింది. ఇంకా చూస్తే దీంట్లో రిడక్షన్ మీరు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. అంటే ఎవరైతే పేషెంట్స్ మీద ప్రయోగించారో వారికి వచ్చిన రిజల్ట్ ఇక్కడ డే 0లో అయినది ఎంత ఉంది అంటే 387 అనేది ఉంది. అలాగే డే 60 ట్రీట్మెంట్ తర్వాత అంటే మన టాబ్లెట్ ఏదైతే ఉందో హార్ట్ది అది వేసుకున్నాక 202 అనేది కొలెస్ట్రాల్. అంటే ఫస్ట్ ఆ పేషెంట్ కి ఎంత ఉంది 387 కొలెస్ట్రాల్ ఉందన్నమాట. నెక్స్ట్ 60 డేస్ అంటే 2 months కి ఎంతకు వచ్చింది అది 202. అంత మిరాకిల్ రిజల్ట్ అనేది దీంట్లో ఉంది. ఇంకా చూస్తే రిడక్షన్ ఆఫ్ ఎల్డిఎల్ లెవెల్ అంటే ఎల్డిఎల్ లెవెల్ ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది 184 ఉంది డే 0లో. మనకి ఎప్పుడైతే సప్లిమెంట్ తీసుకున్న తర్వాత అంటే 2 months కి 83.83 అనేది వచ్చింది, అంత తగ్గిపోయింది. అలాగే ట్రైగ్లిజరైడ్ లెవెల్ స్టార్టింగ్ లో 291 ఉండేది, ఆఫ్టర్ సప్లిమెంట్స్ వేసుకున్నాక 150 రావడం జరిగింది. అలాగే హెచ్డిఎల్ లెవెల్ అయితే మనకంటే గుడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి మనకి. సో ఇక్కడ స్టార్టింగ్ లో 35 ఉంది, నెక్స్ట్ 45 అయింది చూడండి 60 days లో. అలాగే ఇక్కడ రిడక్షన్ ఆఫ్ విఎల్డిఎల్ లెవెల్ కూడా 81 ఉన్నది, 42 అయింది అనమాట. సో ఇలాంటి మిరాకిల్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మరి ఎవరు వాడాలి టాబ్లెట్, ఇంకా ఎంత వాడాలంటే ఇది కూడా బిఫోర్ మీల్స్, మీరు భోజనానికి 30 minutes ముందు వేసుకొని లేదా మీరు వేసుకున్నాక 30 నిమిషాలకు భోజనం చేయాలి. రోజుకు 2 టాబ్లెట్లు అనమాట. అంటే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. మరి ఎవరెవరు తీసుకోవచ్చు అంటే పూర్ లిపిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, హై ఎల్డిఎల్ ఉన్న వాళ్ళు, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు, ట్రైగ్లిజరైడ్స్ ఉన్న వాళ్ళు, లో హెచ్డిఎల్ హై బ్లడ్ ఉన్న వాళ్ళు, ఓకే, హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఏది ఉన్నా సరే మీరు ఈ టాబ్లెట్ అనేది వేసుకోవచ్చు. మరి అలాగే ఇది ఒక ప్లాంట్ సప్లిమెంట్. అంటే చాలా మంది అనుకుంటారు ఇది కూడా ఎక్కువ తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఏమీ కాదు. ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ కాబట్టి లివర్ మీద ఎలాంటి లోడ్ అనేది రాదనమాట. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఇదంతా కూడా ప్లాంట్ బేస్డ్ ఫార్ములేషన్. అర్జున, ఇంకా గూగుల్, సిన్నమిన్, ఫ్లాక్స్ సీడ్స్, ఒమేగా 3, ఐరన్, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి. హెల్దీ కార్డియక్ ఫంక్షన్ ఇది ఎన్హాన్స్ చేస్తుంది. హార్ట్ మసిల్ స్ట్రెంగ్త్ ఇది పెంచుతుంది అనమాట. ఎవరికైతే హై ఎల్డిఎల్ టోటల్ ఉందో, కొలెస్ట్రాల్ ఉందో, ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయో, లో హెచ్డిఎల్ హై బ్లడ్ ప్రెషర్ ఉంది, వీళ్ళందరూ కూడా ఈ టాబ్లెట్ ని వేసుకోవచ్చు. ఎంతవరకు మీరు వేసుకోవాలంటే దాదాపు 3 to 4 months అయితే మనం తీసుకోవాలి. అలాగే అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ఏ రకంగా తీసుకోవాలి అంటే మీకు హై బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది, ఎల్డిఎల్ ఉంది, 3 months ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది టైం టు టైం. అలాగే వారికి అడ్వాన్స్ హెల్దీ హార్ట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. హై ట్రైగ్లిజరైడ్స్ లో హెచ్డిఎల్ ఉన్న వాళ్ళు ఈ హెల్దీ హార్ట్ తో పాటు ఒమేగా 3 వేసుకోవాలి. వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళు కూడా హెల్దీ హార్ట్ తో పాటు ఒమేగా 3 వేసుకోవాలి. బ్లడ్ ప్రెషర్ హై ఉన్న వాళ్ళు హెల్దీ హార్ట్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 వేసుకోవాలి. నెక్స్ట్ మనం చూద్దాము బ్యూటీ వైటల్ టాబ్లెట్స్. ఇది కూడా ఒక అమేజింగ్ టాబ్లెట్ అని చెప్పొచ్చు. మరి ఇది ఎవరికి ఇవ్వాలి ఏంటి అంటే ఇది బెస్ట్ సొల్యూషన్ ఫర్ హెయిర్ అండ్ స్కిన్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ అన్నమాట. సో ఎవరైతే హెయిర్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ టాబ్లెట్ ఇవ్వాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందికి ఉంటాయి, వాళ్ళకి కూడా ప్రతి స్కిన్ ప్రాబ్లం కూడా ఇక్కడ మీకు తగ్గిపోతుంది. అలాగే ఇది మీకు అంటే హెయిర్ మీద అంటే స్కిన్ మీద తల ఉన్న స్కిన్ మీద ప్యాచెస్ ఉన్నాయనుకోండి, లేదా హెయిర్ గ్రోత్ కావడం లేదు, రీగ్రోత్ అవ్వాలి, హెయిర్ ఫాల్ తగ్గడం, ఇవన్నీ కూడా ఈ టాబ్లెట్ వల్ల రిమూవ్ అవుతాయి. మీకు హెయిర్ లాస్ ని రిడక్షన్ చేస్తుంది, హెయిర్ స్ట్రెంగ్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ టోన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే
ఏదన్నా మీకు ప్రాబ్లం ఉన్నా ఎవరికైనా సరే మేల్ ఆర్ ఫీమేల్ ఇది యూజ్ అవుతుంది. హెయిర్ రూట్ ని నరిష్మెంట్ చేస్తుంది, హెయిర్ ఫాలికల్స్ ని స్ట్రెంథెన్ చేస్తుంది, హెయిర్ ఫాల్ ని తగ్గించి హెయిర్ గ్రోత్ ని ఇంక్రీజ్ చేస్తుంది, నెయిల్ అంటే స్ట్రెంత్ చేస్తుంది, నెయిల్ గ్రో చేస్తుంది. ఓకే, అలాగే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అలాగే స్ట్రెస్ వల్ల కలిగే హెయిర్ ఫాల్ కి ఇది ఒక మల్టీ టార్గెటెడ్ సొల్యూషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. డల్ ఇంకా డ్రై డ్యామేజ్డ్ హెయిర్ ని రీపేర్ చేస్తుంది, ఇంకా బ్రైటన్ ఇంకా టెక్స్చర్ ఏదైతే ఉందో అది కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ వీటి వల్ల కూడా ప్రాబ్లం వస్తే దాన్ని క్యూర్ చేస్తుంది. అలాగే ప్లాంట్ బేస్డ్ బయోటిన్ ఒక 10,000 mcg తీసుకున్నప్పుడు క్యారెట్, విటమిన్ ఏ, అలాగే గ్లైకోప్రోటీన్, అమినో యాసిడ్స్ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నందువల్ల మీ హెయిర్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, నెయిల్స్ కానివ్వండి ఆరోగ్యంగా ఉంటూ ఏజింగ్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట కొంతవరకు. అలాగే ప్లాంట్ బేస్డ్ బయోటిన్ లో ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ లో విటమిన్ B7 దీంట్లో ఉంది. అలాగే బయోటిన్ టాబ్లెట్స్ దేనికి వాడతారు అంటే హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్ కి హై పొటెన్సీ బయోటిన్ విత్ గ్లైకోప్రోటీన్ అమినో యాసిడ్స్ ఉన్నాయి. దేని నుంచి తీసుకున్నారు వీళ్ళు ఇవన్నీ అంటే సెస్బానియా గ్రాండిఫ్లోరా ఇంకా క్యారెట్ ఎక్స్ట్రాక్ట్, వీటి నుంచి ఆ ఇంగ్రీడియంట్ అంటే మళ్ళీ ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్ ఉందో అది తీసుకోవడం జరిగింది. ఇది మీరు ఎవరైనా సరే మెన్ ఉమెన్ తీసుకోవచ్చు. మీ హెయిర్ స్ట్రెంగ్త్ ని, గ్రోత్ ని, అలాగే స్కిన్ టెక్స్చర్ నది ఇంప్రూవ్ చేస్తుంది. బ్యూటీ వైటల్ పబ్లికేషన్స్ ఇన్ డెర్మటాలజికల్లీ జర్నల్ కాస్మోడెర్మా అనే ఒక ఫేమస్ జర్నల్ ఉంది. దాంట్లో కూడా మన ప్రోడక్ట్ గురించి ఇక్కడ పబ్లిష్ చేశారు, అంటే ఇట్స్ గ్రేట్ అని చెప్పొచ్చు. అలాగే హెయిర్ ఫాల్ ఎంత రిడక్షన్ అయింది అంటే హెయిర్ ఫాల్ రిడక్షన్ లో ఇంప్రూవ్మెంట్ ఎంత ఉంది అంటే ఇక్కడ ఫస్ట్ అంటే 30 days లో ఇది అంటే 99 సారీ 30 days లో 90% ఉంది, 60 days లో 95% వచ్చింది, 90 days లో 99% అనేది హెయిర్ ఫాల్ అనేది తగ్గడం జరిగింది. అందుకే మనం చెప్తాము 3 months కంటిన్యూగా వాడాలని. హెయిర్ డెన్సిటీ ఎలా ఇంప్రూవ్ అయింది అంటే 30 days లో 11 ఉంది, 60 days లో 21 అయింది, 90 days లో 30 అయింది అనమాట. హెయిర్ గ్రోత్ కూడా రేట్ ఎలా ఉంది, ఫస్ట్ 60% ఉంది, 60 days లో 9% అయింది, అలాగే 90 days లో 20% అయింది. ఇంకా మీ టైం డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్ హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంది చూడండి, 30 days లో 12% మాత్రమే ఉంది, అదే 60 days లో 27%, 90 days లో 61%. అంటే అంత హెయిర్ అనేది గ్రోత్ అయిందనమాట. నెయిల్ గ్రోత్ కూడా ఆ రకంగానే పర్సంటేజ్ వైజ్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఒక పిక్చర్ మీరు చూస్తే కూడా హెయిర్ ఫాలికల్ నుంచి చూడండి, మామూలుగా హెయిర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు హెయిర్ రీగ్రోత్ కాకపోతే ఒక ఫోలికల్ నుంచి ఒకే హెయిర్ వస్తుంది అంటే అక్కడ నరిష్మెంట్ దొరకట్లేదు దానికి. ఓకే, దానికి కావాల్సిన ప్రోటీన్ అవి దొరకట్లేదు, కానీ సప్లిమెంట్ వాడాక ఒక హోల్ నుంచి హెయిర్ ఫోలికల్ అంటే ఒక హోల్ నుంచి 3-4 వెంట్రుకలు కూడా బయటికి వస్తున్నాయి అన్నమాట. సో ఇలా మీరు ఒక బెస్ట్ బిఫోర్ ఆఫ్టర్ ఎంత ఇంప్రూవ్మెంట్ ఉందో మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ నేచురల్ బయోటిన్ యాక్టివ్ అంటే ఇక్కడ 90 days లో ఇంతకు ముందు చెప్పింది ఇది. ఇక్కడ 30% దేంట్లో ఇంక్రీజ్ అయింది అంటే హెయిర్ డెన్సిటీలో ఇంక్రీజ్ అయింది, 40% సారీ 40% హెయిర్ షెడ్డింగ్ డిక్రీజ్ అయింది, అలాగే 95% హెయిర్ ఫాల్ అనేది రిడక్షన్ అయింది 90 days. సో అలాగే మీరు బిఫోర్ ఆఫ్టర్ పిక్చర్స్ అయితే ఇవన్నీ ఉన్నాయి. ఇంకా మనకు ఇంప్రూవ్మెంట్ ఇన్ స్కిన్ టెక్స్చర్ అంటున్నాం, రింకిల్ రిడక్షన్ ఎలా ఉంది, 0 days ఎలా రింకిల్స్ ఉన్నాయి, 30 days లో ఎంత కొంచెం ఇంప్రూవ్ అయింది, 60 days లో పూర్తిగా కూడా మనకు యాంటీ ఏజింగ్ కోసం కూడా ఇది యూజ్ అవుతుంది. మరి బ్యూటీ వైటల్ ని ఎలా వాడాలి మనము అంటే హెయిర్ లాస్ ఎవరికైతే ఉందో కంప్లీట్లీ వాళ్ళకి బ్యూటీ వైటల్ ఇవ్వాల్సి ఉంటుంది ఫర్ 90 days. అలాగే హెయిర్ లాస్ ఉంది, స్కిన్ ఏజింగ్ ఉంది, అలా ఉన్నప్పుడు మీరు బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. అలాగే హెయిర్ లాస్ ఉంది, గట్ ఇష్యూ కూడా ఉంది అన్నప్పుడు బ్యూటీ వైటల్ తో పాటు డీటాక్స్ ఇవ్వాలి. ఇంకా హెయిర్ లాస్ ఉంది, అలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ లివర్ క్లెన్స్ ఇవ్వాలి. ఇంకా లాంగిటివిటీ ఇంకా రివర్సబుల్ ఏజింగ్ కావాలి అనుకున్నప్పుడు బ్యూటీ వైటల్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 కూడా వాడాలన్నమాట.
సో నెక్స్ట్ ప్రోడక్ట్ మనం చూద్దాం, అడ్వాన్స్డ్ ఒమేగా 3. ఇది ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ అంటే యూజ్ చేయాల్సిన సప్లిమెంట్ ఇది. ఎందుకంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది మనకు తెలియదు, బట్ మన ఆర్గాన్ లో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయింది. పూర్ ఎన్విరాన్మెంట్ వల్ల, పూర్ లైఫ్ స్టైల్ వల్ల మనకు ఆ పరిస్థితి వచ్చింది. ఈ రోజు స్ట్రెస్ కూడా చాలా మందికి ఉంది. బోన్స్ లో ప్రాబ్లం ఉంది, స్కిన్ హెయిర్ లో ప్రాబ్లం ఉంది, హార్ట్ లో ప్రాబ్లం వచ్చేసింది, బ్రెయిన్ లో కూడా వచ్చింది. అందుకే మనము ఒమేగా 3 అనేది ప్రతి ఒక్కరికి మీరు ప్రిస్క్రైబ్ చేయాలి, మనం కూడా వాడాలి. ఇది ఇంపార్టెంట్. నార్మల్ ఒమేగా 3 ఫిష్ ఆయిల్ తో తయారు చేస్తారు, కానీ ఈ సప్లిమెంట్ 100% వెజిటేరియన్స్ కి సూటబుల్ ఉన్న ఎందుకంటే టోటల్లీ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్ అన్నమాట. మరి దీని యూజెస్ ఏంటి అంటే, ఇది హెల్దీ హార్ట్ ని ప్రమోట్ చేస్తుంది, బ్రెయిన్, స్కిన్, మసిల్స్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది, మసిల్స్ రికవరీని బూస్టప్ చేస్తుంది, బోన్ హెల్త్ ని మెయింటైన్ చేస్తుంది, అలాగే హెల్దీ హార్ట్ అని హెల్దీగా ఉండడానికి మెయింటైన్ చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, స్కిన్ అంటే స్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ప్రమోట్స్ హెల్దీ బ్రెయిన్ ఫంక్షన్ ని కూడా ఇది ప్రమోట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఒక రిపోర్ట్ కనుక చూసినట్టయితే, ఇక్కడ ఎల్డిఎల్ అనేది 145 ఉంది, ఆ తర్వాత 34 వచ్చింది. అంటే ఒక పర్సన్ యావరేజ్ అంటే అడ్వాన్స్ ఒమేగా 3 తీసుకున్నప్పుడు వచ్చిన రిజల్ట్ ఇది. అలాగే మనకు దీంట్లో కొన్ని అంటే బయట కూడా మార్కెట్ లో ఎన్నో ఒమేగా 3 ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మనం కొన్ని చూద్దాము, దానికి దీనికి తేడా ఏంటి అనేది. ఇది మనది కాంబినేషన్ ప్యూర్ ఫామ్ లో ఉంటుంది, వేరే దాంట్లో ఆ అంటే దాంట్లో డ్రాబ్యాక్స్ ఏంటంటే ప్యూర్ ఫామ్ లో అనేది ఉండదు అనమాట. ఇక్కడ ఇది వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ యూస్ఫుల్, కానీ వేరే మార్కెట్ లో దొరికేదంతా కూడా వాళ్ళు ఫిష్ ఆయిల్ దాంట్లో వాడతారు. అలాగే ఇక్కడ టేస్ట్ అంటే అక్కడ ఓడర్నెస్ అంటే ఇక్కడ ఎలాంటి వాసన కానివ్వండి, టేస్ట్ కానీ టాబ్లెట్ కు ఉండదు, కానీ అక్కడ అన్ప్లెజెంట్ టేస్ట్, ఓడర్ అనేది ఉంటుంది. ఇంక ఇది ఎకో ఫ్రెండ్లీ ప్రిజర్వేటివ్ మెరైన్ లైఫ్ ఉంది. ఇది ఇక్కడ ఫిష్ ఆయిల్ అనేది ఖచ్చితంగా వాడతారు. వేరే దాంట్లో, మన దాంట్లో ఏంటంటే యాక్టివ్ డిహెచ్ఏ 20% ఉంటుంది, వేరే దగ్గర ఈ ఈపిఏ, ఏఎల్ఏ, డిహెచ్ఏ అనేది మల్టిపుల్ యాక్టివిటీ అనేది ఉంటుంది. మనది కెమికల్ ఫ్రీ ఉంటుంది, వేరేది వచ్చేసి దాంట్లో జిలాటిన్ అనేది మిక్స్ చేస్తారనమాట. ఓకే, ఇంకా 6 అంటే 1 టాబ్లెట్ లో 600 mg డోస్ అనేది ఉంటుంది. అక్కడ 1 క్యాప్సూల్ ఉంటుంది, అది జెల్ టైప్ లో, అది 1000 mg అనేది ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ ఒమేగా 3 ఎవరు వాడాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎలా వాడాలంటే అట్లీస్ట్ 60 days వాడాలి. ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్, అంటే మధ్యాహ్నం తిన్నాక, రాత్రి కూడా తిన్నాక. మరి ఎల్డిఎల్ లెవెల్ 100 నుంచి 110 ఉంది, ట్రైగ్లిజరైల్ 200 నుంచి 220 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ మీది 200 ఉంది అంటే ఒక్కొక్క టాబ్లెట్ తిన్నాక వేసుకోవాలి. కానీ కొంతమందికి ఎల్డిఎల్ 120 వస్తుంది, ట్రైగ్లిజరైల్ 220 220 టు 250 ఉంది, కొలెస్ట్రాల్ 200 నుంచి 250 ఉంటే ఈ టాబ్లెట్ అంటే అడ్వాన్స్డ్ హెల్దీ హార్ట్ మార్నింగ్ ఒకటి వేసుకొని అంటే 30 minutes బిఫోర్, మార్నింగ్ ఈవినింగ్ వేసుకోవాలి. అలాగే అడ్వాన్స్డ్ ఒమేగా 3 కూడా ఏం చేయాలి అంటే, ఇది ఆఫ్టర్ మీల్ తిన్నాక మీరు వేసుకోవాలి. 60 days అయితే కంపల్సరీ వాడాలి. ఇంకా ఎల్డిఎల్ 120 to 150 ఉంది, ట్రైగ్లిజరైడ్స్ 250 to 300 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ 250 నుంచి 300 ఉంది, అలాగే హెచ్డిఎల్ వచ్చేసి 40 కంటే బిలో ఉంది అన్నప్పుడు వీళ్ళందరూ కూడా 2 టాబ్లెట్స్ అనేది అడ్వాన్స్ హెల్దీ హార్ట్ వేసుకోవాలి, ఒమేగా 3 1 వేసుకోవాలి ఫర్ 60 days. ఇంకా ఎల్డిఎల్ 150 నుంచి 200 ఉంది ఇన్ బిట్వీన్, ట్రైగ్లిజరైల్ 300 నుంచి 350 ఉంది, టోటల్ కొలెస్ట్రాల్ వచ్చేసి 300 నుంచి 380 ఉంది, హెచ్డిఎల్ వచ్చేసి 25 to 35 ఇన్ బిట్వీన్ ఉన్నప్పుడు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ రెండు టాబ్లెట్లు వేసుకోవాలి. అలాగే ఒమేగా 3 వచ్చేసి రెండు. ఓకే, అడ్వాన్స్ హెల్దీ అయితే బిఫోర్ మీల్స్, ఒమేగా 3 మాత్రం ఆఫ్టర్ మీల్స్. అలాగే ఇంకా చాలా మందికి ఒక హైయెస్ట్ కొలెస్ట్రాల్ ఉంటది, 380 కొలెస్ట్రాల్ ఉంది మోర్ దాన్. ఓకే, సో అలాగే 200 ఏమో మనకి ఎల్డిఎల్ ఉంది, 350, ఇలా హై రేంజ్ లో ఉన్నప్పుడు
అడ్వాన్స్ హెల్దీ హార్ట్ రెండు రెండు తీసుకోవాలి, కానీ ఒమేగా 3 మాత్రం 3 పూటలు వేసుకోవాలి, 2 టాబ్లెట్స్. ఓకే, దీంతో కూడా స్పోర్ట్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి అడ్వాన్స్ ఒమేగా 3 తో పాటు బ్యూటీ వైటల్ ఇవ్వాలి. ఇంకా అలర్ట్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్, ఫోకస్ చేయలేకపోతున్నారు, సో అలాంటి వాళ్ళకి అడ్వాన్స్ ఒమేగా 3 తో పాటు మెమరీ మ్యాక్స్ ఇవ్వాలి. ట్రైగ్లిజరైడ్ మేనేజ్మెంట్ అంటే ట్రైగ్లిజరైడ్ ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటే ఒమేగా 3 తో పాటు హార్ట్ కూడా టాబ్లెట్ ఇవ్వాలి. ఎల్డిఎల్ మేనేజ్మెంట్ ఎవరైతే అంటే ఎల్డిఎల్ తక్కువ ఉందంటే మీరు అడ్వాన్స్ ఒమేగా 3 తో పాటు హెల్దీ హార్ట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. స్ట్రెస్ ఇండ్యూస్ బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉంది హై లెవెల్లో అంటే ఒమేగా 3 తో పాటు మెమరీ మ్యాక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాబ్లెట్ వచ్చేసి మనకి మెమరీ మ్యాక్స్. మరి ఇది ఎందుకు వాడతాము అంటే కంపల్సరీ ఇది స్ట్రెస్ ఎక్కువగా ఉంది, యాంగ్జైటీ ఉంది, ఫోకస్ చేయలేకపోతున్నారు, కాన్సన్ట్రేషన్ లోపించింది, మెమరీ కరెక్ట్ గా లేదు అన్న ఎవరికైనా కూడా మీరు మెమరీ మ్యాక్స్ అనేది ఇవ్వచ్చు. ఇది నేచురల్ స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది, అలాగే మీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా మీకు అంటే మెమరీలో ఫోకస్ కానీ అలర్ట్ ఎయిడ్ ని పెంచుతుంది, ఇంకా మీకు సూతింగ్ ఎఫెక్ట్ ని బూస్టప్ చేస్తుంది, ఇంకా చూస్తే ఫోకసింగ్ అంటే మీ టాస్క్ ఏదైతే మీరు గోల్ అచీవ్ చేయాలి అయినా మీరు ఫోకస్ చేయలేకపోతున్నారు, సో అలాంటప్పుడు మీరు ఈ టాబ్లెట్స్ పెడితే ఇమ్మీడియట్లీ మీరు ఫోకస్ చేయగలుగుతారు. దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బ్రెలిమో, గింకో, అలాగే రోజ్మెరీ, వెలేరియన్ ఇలాంటివి ఉన్నాయి. సో దీంట్లో ఐరన్, జింక్ అనేది ఉంటుంది, యాంగ్జైటీ ఫ్యాటిక్ ని మేనేజ్ చేయడానికి ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. డోస్ వచ్చేసి దీన్ని ఇక్కడ కూడా మెమరీ మార్క్స్ రీసెర్చ్ పబ్లికేషన్స్ లో ఇది రావడం జరిగింది. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్. నేను ఇంతకుముందు చెప్పాను కదా దేనికి యూజ్ అవుతుంది ఇది. అలర్ట్నెస్, ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్, ఫేసింగ్ డైలీ స్ట్రెస్ కోసం, ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు కూడా వేసుకుంటే అది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఎమోషనల్ స్టెబిలిటీ ఉండడానికి, హై బ్లడ్ ప్రెషర్ ని డిటర్మినేట్ చేయడానికి, ఓకే బ్లడ్ ప్రెషర్, జెక్స్, సీజ్ ఇలాంటి ఏ ఉన్నా కూడా మెమరీ మ్యాక్స్ అనేది మీరు వాడచ్చు. యాంగ్జైటీ సిమ్టమ్స్ ఉంటే కూడా మీరు దీన్ని తీసుకోవచ్చు అనమాట. అలాగే డోసేజ్ ఏంటంటే మీరు ఆఫ్టర్ మీల్స్ 2 టాబ్లెట్స్ అనేది వేసుకోవాలి 15 days. అలాగే 1 టాబ్లెట్స్ మీరు అంటే ఇంకా తక్కువగానే ఉంది, ఎంత ఎక్కువ అవసరం లేదు అనుకున్నప్పుడు ఒక్కొక్క టాబ్లెట్ ఆఫ్టర్ మీల్స్ ఫర్ 3 months అనేది వాడాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ మెమరీ మ్యాక్స్ ఒక్కటే వాడొచ్చా, వేరే వాటితో పాటు కూడా వాడొచ్చు అంటే డెఫినెట్లీ వాడొచ్చు. బ్లడ్ ప్రెషర్ ఎవరికైతే ఉందో మెమరీ మ్యాక్స్ అడ్వాన్స్ ఒమేగా 3, అలాగే బ్లడ్ ప్రెషర్ ఉంది, ఎల్డిఎల్ ఉంది, ట్రైగ్లిజరైడ్ ఉంది అంటే దీంతో పాటు హెల్దీ హార్ట్, అంటే బీపీ ఉంది, ఒబెసిటీ ఉంది అంటే మెమరీ మ్యాక్స్ ఇచ్చేసి మీరు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వచ్చు. అలాగే మీకు బ్లడ్ ప్రెషర్ ఉంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉంది అంటే మెమరీ మ్యాక్స్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. ఇంకా ఇన్సోమియా అంటే నిద్ర రాకపోవడం, అలా ఉన్నప్పుడు మీరు దీంతో పాటు డీప్ స్లీప్ ఇవ్వండి. అలాగే యాంగ్జైటీ ఉంది ఎక్కువగా అంటే అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వండి. దీంతో పాటు కాన్స్టిపేషన్ ఉంది, సో ఇంకా బీపీ ఉంది అంటే ఈ టాబ్లెట్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వండి. బ్లడ్ ప్రెషర్ ఉంది, క్లాట్ ఉంది అంటే అడ్వాన్స్ హెల్దీ హార్ట్ కూడా ఇవ్వచ్చు. డీప్ స్లీప్ అంటే మీకు అందరికీ అర్థమై ఉండొచ్చు, ఎవరికైతే నిద్ర ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకు ఈ టాబ్లెట్ ఇస్తే ఎక్స్ట్రాడినరీగా వస్తుంది. అంటే మెలటోనిన్ హార్మోన్ ని ఇది అంటే మనం బయట తీసుకున్న టాబ్లెట్ ఎవరైతే తీసుకుంటారో స్లీపింగ్ పిల్స్ దాంట్లో మెలటోనియన్ హార్మోన్ అనేది ఇస్తారు. అయితే ఈ మెలటోనియన్ హార్మోన్ జనరల్ గా మనకు బ్రెయిన్ నుంచి పిట్యూటరీ గ్లాండ్ నుంచి స్రవిస్తుంది, దాని వల్లనే నిద్ర వస్తుంది. ఇంకా ఎవరికైతే నిద్ర రాదో ప్రాపర్ గా ఆ హార్మోన్ రిలీజ్ అవ్వడం లేదని అర్థం అనమాట. సో ఇక్కడ ఈ సప్లిమెంట్ లో అలాంటి అంటే అదేమో కెమికల్, బయట తీసుకునే స్లీపింగ్ పిల్ లో కెమికల్ ఉంటుంది, దీంట్లో అలా ఉండదు, నేచురల్ గా ప్లాంట్ నుంచి తీసుకున్నదే ఇక్కడ ఉంటది కాబట్టి నేచురల్ గా మెలటోనిన్ హార్మోన్ ని రిలీజ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది బాడీలో. ఓకే, సో డీప్ స్లీప్ ఈ బయో నేచురల్ సప్లిమెంట్ స్లీప్ ప్యాటర్న్ ని నార్మల్ చేస్తుంది, బ్యాలెన్స్ గా చేస్తుంది. అలాగే మీరు సప్లిమెంట్స్ వాడితే కొంతమంది అనుకుంటారు నేను బయట స్లీపింగ్ పిల్స్ వాడుతున్నాను, డ్రగ్ ఎడిక్ట్ అయిపోయాను, నేను దానికి అలవాటు పడిపోయాను. ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు, ఇట్స్ ఎ ఫుడ్ అన్నమాట. ఓకే,
మీ స్లీప్ సైకిల్ ని రెగ్యులేట్ చేస్తుంది, మసిల్ ని రిసార్టేషన్ చేస్తుంది, రిలాక్స్ చేస్తుంది. అలాగే మీ ఇనిషియేట్ అంటే స్లీప్ ని రిలాక్స్ గా చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇదేం హ్యాబిట్ గా అనేది ఏం మారదు అనమాట. స్లీప్ ప్యాటర్న్ ని ఇంప్రూవ్ చేస్తుంది. సో అలాగే మనకి ఆ ఎలా తీసుకోవాలి, ఇది మీరు 1 2 3 టాబ్లెట్స్ అంటే ఒక టాబ్లెట్ అయినా తీసుకోండి, రోజుకు 2 కూడా తీసుకోవచ్చు, రోజుకు 3 కూడా తీసుకోవచ్చు. అలా మీరు తీసుకున్నప్పుడు బిఫోర్ బెడ్ అంటే ఒక 2 అవర్స్ ముందే టాబ్లెట్ వేసుకొని ఆ తర్వాత పడుకోవాలి. అంటే పడుకోవడానికి ఒక 2 అవర్స్ ముందు కానీ 1 అవర్ ముందు కానీ మీరు ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. అలాగే ఇన్సోమియా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వాడాలి. అలాగే డైజెస్టివ్ ది కూడా వేసుకోవచ్చు. ఇన్సోమియాతో పాటు డయాబెటిక్ ఉంది అంటే ఈ టాబ్లెట్ తో పాటు షుగర్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఇన్సోమియాతో పాటు కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నప్పుడు అడ్వాన్స్ హెల్దీ హార్ట్ ఇవ్వండి. అలాగే ఇన్సోమియాతో పాటు బ్లడ్ ప్రెషర్ ఉందా పేషెంట్ కి అన్నప్పుడు డీప్ స్లీప్ తో పాటు అడ్వాన్స్ ఒమేగా 3 ఇవ్వాలి. ఇన్సోమియాతో పాటు డీప్ స్లీప్ అంటే స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ ఉంది అంటే వాళ్ళకు మెమరీ మ్యాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీంతో పాటు. అలాగే జాయింట్ గార్డ్ ఇదైతే ఇంకా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు మనము. ఈ రోజులలో ప్రతి ఒక్కరికి మోకాల నొప్పులు అయితే అందరికీ ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళకి ఇది ఒక సంజీవని అని చెప్పొచ్చు. ఇది న్యూట్రిషన్ ఉంటుంది దీంట్లో, జాయింట్స్ ని మసిల్స్ ని హెల్దీ చేస్తుంది. అలాగే జాయింట్ ఫ్లెక్సిబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది, స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. అలాగే ఆర్థరైటిక్ ప్రాబ్లం ఏదైతే పెయిన్ ఉందో దాన్ని రీజనరేట్ అంటే ప్రివెన్షన్ చేస్తుంది, రీస్టోరేషన్ చేస్తుంది. డీజనరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రివెంట్ చేస్తుంది. కార్టిలేజ్ ఏదైతే ఉందో దాన్ని రిలీవ్ చేస్తుంది. ఆ పెయిన్ నుంచి వచ్చే పెయిన్ ని తగ్గిస్తుంది, స్టిఫ్నెస్ ని తగ్గిస్తుంది, స్వెల్లింగ్ ని తగ్గిస్తుంది. ఇంకా జాయింట్ మొబిలిటీ ఇది ఇంప్రూవ్ చేస్తుంది. ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్, మీరు దీన్ని ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. మరి ఎవరికి ఇది అంటే ఆర్థరైటిస్ ఉంది, రూమటైటిస్ ఆర్థరైటిస్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది, ఎవరికైనా నీ పెయిన్స్ ఉన్నాయి, ఎలాంటి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి టాబ్లెట్ మీరు ఇవ్వచ్చు. అలాగే కార్టిలేజ్ రీజనరేషన్ విత్ కాన్ డ్రాప్ ప్రొటెక్షన్ పబ్లికేషన్ అనేది ఒక జర్నల్, దీంట్లో కూడా దీని గురించి రాయడం జరిగింది అనమాట. అలాగే క్లినికల్ ట్రయల్స్ దాంట్లో కూడా పబ్లిష్ చేశారు. జాయింట్ గార్డ్ ని మీరు ఎలాంటి ఫామ్ లోనైనా తీసుకోవచ్చు. సపోజ్ బ్యాక్ పెయిన్ ఒబెసిటీ ఉన్న వాళ్ళు దీంతో పాటు అడ్వాన్స్ డీటాక్స్ ఇవ్వండి. ఆర్థరైటిస్ కాన్స్టిపేషన్ ఉందంటే వాళ్ళకి డీటాక్స్ ఇవ్వండి దీంతో పాటు. ఓన్లీ లెగ్ పెయిన్ ఉందంటే జాయింట్ గార్డ్ ఇవ్వండి. ఓన్లీ నీ పెయిన్ ఉందంటే ఇదే టాబ్లెట్ ఇవ్వండి. లిగమెంట్ ఇంజురీ అయింది ఎవరికైనా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. సైటికా ప్రాబ్లం చాలా మందికి ఉంది, జాయింట్ గార్డ్ ఇవ్వండి. ఓకే, అలాగే ఫ్రోజన్ షోల్డర్ ఉంది, డయాబెటిక్ ఉంది అంటే అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ కూడా ఇవ్వాలి దీంతో పాటు. సయాటికా ఉన్న వాళ్ళకి మాత్రం దీంతో పాటు మెమరీ మ్యాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మస్కులర్ పెయిన్ ఉంది అనుకోండి జాయింట్ గార్డ్ ఇవ్వండి. ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే ఓన్లీ ఇదే ఇవ్వచ్చు. యూరిక్ యాసిడ్ ప్రాబ్లం ఎవరికైనా ఉంటే జాయింట్ గార్డ్ ఇవ్వచ్చు. ఓకే, సో యాక్సిడెంటల్ ఎవరికైనా అయిందంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అనమాట. అడ్వాన్స్ డీటాక్స్ అనేది ఇంకొక టాబ్లెట్ ఉంది మనకి, ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఎవరికైతే గట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందో, ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, అవన్నీ కూడా ఈ టాబ్లెట్ వల్ల క్యూర్ అయిపోతుంది. అలాగే గుడ్ బ్యాక్టీరియా అనేది బ్యాలెన్స్ అవుతుంది గట్ లో. ఇంకా గ్యాస్ బ్లాటింగ్ ఏదైతే ఉందో దానికోసం కూడా ఉపయోగపడుతుంది. టాక్సిన్స్ ఏదైతే ఉందో బాడీలో అవన్నీ కూడా వేస్ట్ మెటీరియల్స్ అంతా కూడా బయటికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ ని ఇది న్యాచురల్ గా తగ్గిస్తుంది, ఇంకా సపోర్ట్ కూడా చేస్తుంది అన్నమాట. ఇది కూడా ఒక జర్నల్ లో ఫేమస్ గా మీకు ఇది పబ్లిష్ అవ్వడం జరిగింది. బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది దీనివల్ల. ఇంకా ఇక్కడ ఒబెసిటీ, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకే వ్యక్తిలో ఉన్నప్పుడు అడ్వాన్స్ డీటాక్స్ తో పాటు హెల్దీ హార్ట్ ఇవ్వాలి. ఒబెసిటీ, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకు డీటాక్స్ తో పాటు హెల్దీ హార్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అడ్వాన్స్. ఇంకా ఒబెసిటీ ఉంది, కాన్స్టిపేషన్ ఉంది అంటే ఓన్లీ అడ్వాన్స్ డీటాక్స్ మాత్రమే మీరు వాడాలి. ఒబెసిటీ ఉంది, ఆర్థరైటిస్ ఉంది అంటే డీటాక్స్ తో పాటు జాయింట్ గార్డ్ ఇవ్వాలి. అలాగే ఒక వ్యక్తికి ఒబెసిటీ ఉంది, డయాబెటిక్ ఉంది అనుకోండి, అప్పుడు డీటాక్స్ తో పాటు అడ్వాన్స్ షుగర్ బ్యాలెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లివర్ క్లెన్స్ టాబ్లెట్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంది. ఈ రోజు ఎంతో మంది ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్నారు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి అవన్నీ రాకుండా ఉండాలి, జాండీస్ రాకుండా ఆల్కహాల్ తాగడం వల్ల
లివర్ డ్యామేజ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. ఇది ఏం చేస్తుంది అంటే లివర్ ఫంక్షన్ హెల్దీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. డీటాక్సిఫికేషన్ అంటే ఇది చేస్తుంది. జాండీస్ రాకుండా కాపాడుతుంది. హైపటైటిస్ నుంచి విముక్తి ఇస్తుంది. అలాగే లివర్ సిరోసిస్ ప్రాబ్లం ఎవరికైతే ఉందో దాన్ని తగ్గిస్తుంది. ఓకే, నాన్ ఆల్కహాలిక్ కానివ్వండి, ఆల్కహాలిక్ ఎవరికైనా ఇప్పుడు ఫ్యాటీ ప్రాబ్లం వస్తుంది అనమాట. ఫ్యాటీ లివర్ ప్రమోట్స్ అంటే అది ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తుంది. లివర్ డీటాక్స్ ని న్యాచురల్ గా ఇది ప్రమోట్ చేస్తుంది అనమాట. సో ఇది ఫ్యాటీ లివర్ ఇదంతా ఉన్న వాళ్ళకైతే మీరు ప్రమోట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఎక్కువ చెప్తలేను. ఇక్కడ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రిపోర్ట్స్ లో ప్రతిది కూడా తగ్గింది. ఇది ఎవిడెన్స్ అన్నమాట. మీరు దీంట్లో మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ లో ఆల్రెడీ ఇవన్నీ క్లియర్ గా ఉన్నాయి. దాన్ని మీరు చూపించి కూడా పేషెంట్ కి చెప్పొచ్చు ఇంత ఈజీగా తగ్గిపోతుందని. ఓకే, అలాగే మనకు హై ఎస్జిపిటి, ఎస్జిఓటి, జీజీటీ, ఆల్కలైన్ ఫాస్ఫేట్ ఇలా ఉన్నప్పుడు మీరు లివర్ క్లెన్సర్ తో పాటు అడ్వాన్స్ డీటాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ లివర్ ప్రాబ్లం ఉంది, ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఉన్నప్పుడు ఓన్లీ లివర్ క్లెన్స్ మాత్రమే ఇవ్వండి. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఉంటే వాళ్ళకు లివర్ క్లెన్స్ తో పాటు డీటాక్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. లివర్ సిరోసిస్ ఉన్నప్పుడు ఓన్లీ ఇదే టాబ్లెట్ ఇవ్వండి. డైరెక్ట్ బైల్ రూబిన్ ఉన్నప్పుడు ఇవ్వాలి. లాస్ అపటైటిస్ ఉన్నప్పుడు ఇదే పనికి వస్తుంది. జాండీస్ ఉన్న వాళ్ళకి కూడా లివర్ క్లెన్జర్ ఇవ్వాలి. హైపటైటిస్ ఉన్న పేషెంట్స్ కూడా మీరు అదే ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కోల్డ్ రిలీఫ్ టాబ్లెట్ ఉంది. కోల్డ్ రిలీఫ్ ఇప్పుడు మన సీజన్ చేంజ్ అయిపోతుంది. కొంతమందికి ఎలర్జీ సిమ్టమ్స్ ఉంటాయి. కఫ్, కోల్డ్, సోర్ థ్రోట్, వైరల్ ఫ్లూ, ఎలర్జీ లాంటివి వస్తాయి. బ్రాంకైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి వాళ్ళకి ఇది ఒక మంచి మెడిసిన్. ఇట్స్ నాట్ ఏ మెడిసిన్, ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్. ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఏం చేస్తుంది, డ్రై కఫ్ రాకుండా, డ్రై కానివ్వండి, వెట్ కఫ్ దానిలో హెల్ప్ చేస్తుంది. కంజెషన్ ఏమైనా ఉంటే అది క్లియర్ అవుతుంది. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ని సపోర్ట్ చేస్తుంది. సోర్ థ్రోట్ ఏదైనా ఉంటే అది కూడా క్లియర్ చేస్తుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఎవరికైనా ఉంది అంటే చాలా ఫాస్ట్ గా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు ఊపిరాడనందుకు, సో అలాంటి వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ ఉంటుంది. కిడ్స్, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు గ్రీన్ టీ తాగితే ఎలాంటి లాభం పొందుతారో, రిలీఫ్ ఉంటుందో అలా ఉంటుంది. ఇది పౌడర్ ఫామ్ లో వస్తుంది. దీంట్లో మీరు కొంచెం వార్మ్ వాటర్ ని, బాటిల్ మీద మార్కర్ ఉంటది, ఆ మార్కర్ దాకా వార్మ్ వాటర్ ని చేసి అది మిక్స్ చేస్తే అది లిక్విడ్ అవుతుంది. ఇది ఒక్కటే 9 ప్రోడక్ట్స్ ఏమో టాబ్లెట్ రూపంలో ఉంటాయి, కానీ ఇది ఒక్కటి మాత్రం లిక్విడ్ రూపంలో ఉంటుంది. దీన్ని మీరు మార్నింగ్ 2 స్పూన్స్, నైట్ స్పూన్ 2 స్పూన్స్ ఆఫ్టర్ మీల్స్ తీసుకోవాలన్నమాట. ఫర్ 8 days, 8 to 10 days తర్వాత మీ బాటిల్ అనేది అయిపోతుంది. అదొక కోర్స్. సో అలాగే క్లినికల్ ట్రయల్ పబ్లికేషన్స్ లో కూడా దీన్ని పబ్లిష్ చేశారు. చూడండి, ఒకవేళ మీకు వైరల్ బ్యాక్టీరియా ఎలర్జీ ఏదైనా రిపీటెడ్ టైమ్స్ వస్తుంది అంటే 3 to 7 days లో కన్జ్యూమ్ చేయాలి ఇది. అలాగే ఓన్లీ కఫ్ కోల్డ్ ఉంది అంటే 3 to 7 days వాడతాం. డ్రై కోల్డ్, సోర్ థ్రోట్ ఉంటే 3 to 7 days. యాంటీ ఆక్సిడెంట్ గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ కోసం, యాంటీ ఆక్సిడెంట్ కోసం మీరు కావాలి అన్నప్పుడు దాన్ని రోజు తీసుకోవచ్చు అన్నమాట. షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ ఉందనుకోండి అప్పుడు 30 to 90 days ఇది వాడాల్సి ఉంటుంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, థ్రోట్ పెయిన్ ఉందంటే మీరు ఒక 7 days కోర్స్ చేసేస్తారు, మొత్తం తగ్గిపోతుంది. సో ఇలా మనకు మొత్తం 10 ప్రోడక్ట్స్ అనేది ఈ బయో న్యాచురల్ ఈరోజు అవైలబుల్ ఉన్నాయి. మినిమం 3 months అయితే ఖచ్చితంగా వాడాలి ఫర్ బెస్ట్ రిజల్ట్. అలాగే మీకు అంటే ఎంఆర్పి 6500, డిపిలో 5560లో 13 PVకి అవైలబుల్ ఉంది. అలాగే మీకు ఇంకొక ప్యాక్ కూడా ఉంది, ఎంఆర్పి 16,250, అదే మనకు 13,900 లో 5 ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. మీకు ప్యాక్ మొత్తం కావాలి అనుకున్నప్పుడు 26,900 లో టోటల్ 10 ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి విత్ 100 PV అన్నమాట. సో సెల్ఫ్ రీపర్చేజ్ అంటే 2,200 లో మీరు సెల్ఫ్ రీపర్చేజ్ కూడా చేయొచ్చు. ఓన్లీ 1 ప్రోడక్ట్ మాత్రం మీకు వస్తుంది. మీకు ఏది కావాలని ఉంటుంది వస్తుంది అనమాట. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్.